హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన మనోయజ్ఞం నవల చదువుకుంటున్నాం కదా. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. హైదరాబాద్లోని లక్డీ కపూల్ ప్రాంతంలో ఓ హోటల్ రూమ్. అహోబలాచార్యులు కుర్చీ మీద కూర్చొని ఉన్నారు. అతనికి ఎదురుగా మహాలక్ష్మి ఎస్టేట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే యాదగిరి ఉన్నాడు. గత కొన్ని రోజులుగా మహాలక్ష్మి ఎస్టేట్లోని రహస్యాలను, విశ్వకర్మ చర్యలను తెలుసుకోవడం కోసం యాదగిరిని ట్రాప్ చేసే ప్రయత్నంలో భాగంగా అతని ఇల్లు పరిస్థితిని గమనించి అతన్ని ట్రాప్ చేశాడు అహోబలాచార్యుడు. తీసుకో, 2 లక్షలు తీసుకో, నీకింకా కావలిస్తే ఇస్తాను, చెప్పాను కదా నాకేం కావాలో అన్నాడు సూట్ కేసులోని 2 లక్షలను చూపిస్తూ యాదగిరితో. విశ్వకర్మ సర్వస్వం సీతామహాలక్ష్మి గారేనండి. ఆమెకు ఈ నెల 16న పెళ్ళండి. పెళ్లికి విశ్వకర్మ చావుకి ఏదో లింక్ ఉందని అందరూ అనుకుంటున్నారు, చెప్పాడు యాదగిరి రహస్యం చెప్తున్నట్లుగా. ఏంటా లింకు? ఆసక్తిగా అడిగాడు ఆయన. వచ్చే జన్మలో సీతామహాలక్ష్మి గర్భంలో విశ్వకర్మ పుడుతున్నాడట. పేపర్స్లో వార్తలను నేను చూశాను. అది నిజమా? తెలియదండి. విశ్వకర్మకు అదృశ్య శక్తులుండటం, గాల్లో ప్రయాణించటం, విభూతిని సృష్టించడం నిజమేనా? సృష్టిస్తున్నాడని అంటారండి, నేనైతే చూడలేదు ఇంతవరకు, చెప్పాడు యాదగిరి. ఏకాక్షుడనే మహర్షి అతనికి అండగా ఉన్నాడా? అది కూడా నేనెప్పుడూ చూడలేదండి, విన్నాను. ఏకాక్షుడెప్పుడు ఆ ప్యాలెస్కి రాలేదండి, నేను చూడలేదు. విశ్వకర్మను ఫారినర్స్ అంటే హాలండ్, అమెరికా, జర్మనీ తదితర దేశాల నుంచి విదేశీయులు వచ్చి కలుస్తున్నారా? డొనేషన్స్ ఇస్తున్నారా? ఆయనకి ఎందుకండి డొనేషన్లు? కొన్ని కోట్ల $1 మిలియన్ ఆస్తిపరుడండి ఆయన. ఆ మాట అహోబలుని మనస్సులో రిజిస్టర్ అయిపోయింది బాగా. ఆ పెళ్లి ఎక్కడ జరుగుతోంది? ఆ విషయం బయట వాళ్ళెవరికీ తెలియదండి. నీకు తెలీదా? తెలుసు. ముత్యాలలో ఓ దేవాలయంలో తక్కువగానే బంధువుల్ని పిలిచారని చెప్పుకుంటున్నారు. అలాగే ఆ పెళ్లికి ఆ ఊరి నిండా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఊరి వాళ్ళు, బంధువులు తప్ప ఇతరులు ఊళ్ళోకి వెళ్లడం నిషేధం. అంత సెక్యూరిటీ ఎందుకు? ఏమో తెలియదండి. ఎప్పటికప్పుడు బిల్డింగ్లో జరిగే విశేషాలు, విశ్వకర్మ కదలికల్ని నాకు చెప్పు. నువ్వు తెచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్కు 10,000 తీసుకో. గొప్ప రహస్యం తెచ్చావనుకో ₹1,00,000, నవ్వుతూ అన్నాడు అహోబలుడు. ఆ తర్వాత అహోబలుడు విదుషీపురంలోని ప్రధాన స్వామీజీకి ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు. అంతా రహస్యంగా జరుగుతోందంటే ఏదో రహస్యం ఉన్నట్లే కదా. ఆ పెళ్లికి నువ్వు వెళ్ళు, తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం, చెప్పాడు ఆయన. ఇవాళ కొరియర్లో మీకు విశ్వకర్మ బిల్డింగ్ ఫోటో, ఇక్కడ పేపర్స్లో వచ్చిన న్యూస్ కటింగ్స్, రాజమండ్రిలో నిర్మించుకుంటున్న సమాధి స్థలం ఫోటో పంపుతున్నాను, చెప్పి ఫోన్ పెట్టేశాడు అహోబలుడు. ముఖ్యాల మార్చి 16వ తేదీ రాత్రి 8 గంటలు దాటింది. సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, అజయ్ మేడ మీద డ్రింక్ పార్టీలో ఉన్నారు. నీకు కిక్కివ్వటానికే మందు కొట్టు, పడిపోవటానికి కొట్టొద్దు. రేప్ చేయబోయి నదిలో పడిపోతే చచ్చే చావు, జోక్ చేస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం. మనము వెళదాం అన్నాడు అరుణ్ కుమార్. అదేం జాతర అన్నాడు సుబ్రహ్మణ్యం. కాదు, మన వాడికి సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ వాళ్లకు ఒక బాటిల్ ఇమ్మన్నాను, ఇచ్చావా అడిగాడు అజయ్ని సుబ్రహ్మణ్యం. ఇచ్చాను, రాయల్ ఛాలెంజ్. అందులో నిద్ర మాత్రలు కలిపావా? మీరు చెప్పినట్టుగానే 20 సరిపోతాయా? సరిపోతాయిలే. ఆ శ్రేష్ఠను ఎలా మేనేజ్ చేస్తున్నారో అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ అరుణ్ కుమార్. అప్పుడే లోనికి వచ్చింది పద్మప్రియ. అమ్మ హరికథ వినటానికి వెళ్తోంది, తోడుగా శ్రేష్ఠను రమ్మంది. హరికథ ఇప్పుడు చూడలేదట, వెళ్తానంది ఆనందంగా చెప్పింది పద్మప్రియ. కుర్రాడా, నువ్వు అదృష్టవంతుడివిరా, లాగించేయి, రేపటికి సీనంతా మారిపోవాలి, హుషారుగా అన్నాడు సుబ్రహ్మణ్యం అజయ్ భుజాన్ని తట్టు. శ్రేష్ఠను తీసుకుని పరమేశ్వరమ్మ హరికథకు వెళ్ళింది. అంతకు పూర్వమే ప్రోగ్రాం నిర్ణయం కావడం వల్ల సీతామహాలక్ష్మి తయారై పద్మప్రియ దగ్గరకు వచ్చింది. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం అందామె. మనం మళ్ళీ ఈ ఊరు వస్తామో లేదో, వెన్నెల రాత్రి కృష్ణానది ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అంది పద్మప్రియ. మరో 20 నిమిషాలయ్యాక అందరూ బయటకొచ్చారు. అదే సమయంలో సీతామహాలక్ష్మిని చూడ్డానికి రమ రావడం, నేను కూడా కృష్ణానది ఒడ్డుకొస్తాననడంతో నలుగురు బయలుదేరారు. అప్పుడు సమయం 8 గంటలు దాటింది. మీ ఆయనకు ముంబై ట్రాన్స్ఫర్ అయిందట కదా, మధ్యాహ్నమే తెలిసింది. ముంబై బాగుంటుందా అడిగింది సీతామహాలక్ష్మి. ఏం బాగుండటం, తెలుగు వాళ్ళని కష్టం మీద వెతుక్కోవాలి. తెలుగు వచ్చినా హిందీలోనే మాట్లాడతారు. నాకు కూడా తోడా హిందీ వస్తోంది. మీ ఆయన బాగుంటాడా? మాట్లాడావా? పెళ్ళయ్యాక కాపురం ఎక్కడ పెడతారు? హైదరాబాదులోనేనా అడుగుతోంది రమ.
తెలీదు అంది సీతామహాలక్ష్మి. అయినా నీకేంలే, కోటీశ్వరరాలివి, ఖర్చుకి కోట్లు, కదిలితే కార్లు, మీ ఇంట్లో మనిషికో కారు ఉందట కదా. ఆ మాటల్లో అసూయ ధ్వనించింది. గుడి మెట్లెక్కి ప్రాంగణంలో గంట కొట్టి తలుపులేసి ఉండటం వల్ల బయట నుంచే దండం పెట్టుకుని మెట్ల మీద కూర్చున్నారు రమా, మహాలక్ష్మి. వాళ్ళకు కొంచెం దూరంలో గోడ దగ్గర నిలబడ్డారు పద్మప్రియ, సూర్యాంబ. ఎన్ని గంటలకు అజయ్ వస్తానన్నాడు అడిగింది పద్మప్రియ. 9-9:30 మధ్య. అప్పుడైతే ఈ చుట్టుపక్కల జనసంచారం అస్సలుండదు చెప్పింది సూర్యాంబ. ఇదెందుకు వచ్చింది ఈ పానకంలో కొడకలాగా? దీన్నెలా తప్పించడం? రమనుద్దేశించి కాస్త కోపంగా అంది పద్మప్రియ. కాసేపు అయ్యాక వెళ్ళిపోమంటే సరిపోతుంది కదా. చూద్దాం అంది పద్మప్రియ. నలుగురు కృష్ణానది వైపు నడిచారు. ఎత్తైన ఇసుక దిబ్బ మీద ఆ చివర మహాలక్ష్మి, రమ, ఈ చివర పద్మప్రియ, సూర్యాంబ కూర్చున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి 20 గజాల దూరంలో దట్టమైన తాటి చెట్ల వెనుక 2 హీరో హోండా లాగాయి. అజయ్, మరో 5గురు అతని మిత్రులు బళ్ళు దిగారు. మస్క చీకట్లో డ్రింక్ పార్టీ ప్రారంభమైంది. అందరికీ తలో బీరు బాటిల్ ఇస్తూ చెప్పాడు అజయ్. ఇంకో 1/2 గంట అయ్యాక అటువైపుగా వెళ్ళండి. అందరినీ అల్లరి పెట్టండి. అందరూ భయపడిపోతారు, పరిగెడతారు. సీతామహాలక్ష్మి వెనక నేను పరిగెత్తి ఆ గుడి వెనక్కి తీసుకుపోతాను. ఎవరైనా ఇటువైపుగా వస్తే మాత్రం వేసేయండి. ప్రోగ్రాం అయిపోయాక కారు రెడీగా ఉంది, విజయవాడ వెళ్ళిపోతాం. రాత్రంతా పార్టీ చేసుకుందాం అజయ్ చెప్పాడు. నీ కాబోయే మొగుడు గురించి విశేషాలు ఏమన్నా చెప్పవే అంటూ రెట్టించింది రమ. ఏం చెప్పడం? ఫోటో చూశాను, బాగున్నాడు, మాట్లాడలేదు, పెద్దలే కుదిర్చారు. ఏదో సెలక్షను అంటూ హడావుడి జరిగిందట కదా. ఇంతకీ ఆ విశ్వకర్మ ఎవరే? నీకు ఆయనకి ఏమిటి సంబంధం? శూన్యంలోకి చూస్తోంది సీతామహాలక్ష్మి. గత కొన్ని నెలలుగా ఆ సంబంధాన్ని గురించే ఏకాంతంలో ఆలోచిస్తుందామె. ఏదో తెలుస్తున్నట్లుగానే ఉంటుంది, అంతలోనే మిథ్యలా ఉంటుంది. తను ఆయనకేమవుతుంది? తనంటే ఆయనకు అంత గౌరవం ఎందుకు? నాకు అదే తెలియకుండా ఉందే అంది మహాలక్ష్మి. నీకు తెలీదా? పూర్వజన్మలో మీ ఇద్దరికి ఏదైనా సంబంధం ఉందా అడిగింది రమ. నాకెలా తెలుస్తుంది అంది సీతామహాలక్ష్మి. ఏమో, ఆ అనురాగం, ఆ ఆప్యాయత ఈనాటివి కావు. ఏ జన్మలో ఏ సంబంధమో అని మీ నాన్న మా నాన్నతో అన్నాడట అంది రమ. నా గురించి నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా అంటూ దూరంగా కనిపిస్తున్న ఇసుక దిబ్బల వైపు చూస్తోంది. ఓ 5గురు వ్యక్తులు వారి వైపు నడుచుకుంటూ వస్తున్నారు. ఏమే అటు చూడు, ఎవరు మన వైపు వస్తున్నారు, వెళ్ళిపోదాం అంది రమ భయంగా. అంతలో వాళ్ళ 5గురు వాళ్ళకి దగ్గరగా వచ్చేశారు. ఒరేయ్, మనం 5గురు ఉన్నాం, వీళ్ళు 4గురు ఉన్నారు, ఎలారా అంటూ సూర్యాంబ, పద్మప్రియుల వైపు చూస్తూ అన్నాడు ఒకడు. తను 5గురు ఫ్రెండ్స్ ని ప్రత్యేకంగా అల్లరి చేయడానికి అరేంజ్ చేసినట్లు సుబ్రహ్మణ్యం బ్యాచ్ కి అజయ్ ముందుగా చెప్పలేదు. ఏమిటి పద్మ, వీళ్ళ వ్యవహారం ఏదో అనుమానంగా ఉందే. మనవాడి కోసం మనం చూస్తుంటే వీళ్ళెవరు నిజం రౌడీల్లో ఉన్నారు అంది నెమ్మదిగా. చూడండి, మాకు పెళ్లిళ్ళు అయిపోయాయి, మేం పతివ్రతలం అంది సూర్యాంబ. పతివ్రతలు? ఒరేయ్, ఈ ఆంటీ భలే జోకి వేసిందిరా. ఆంటీ గొప్ప సినిమా టైటిల్. ఈ కాలంలో పతివ్రతలంటూ ఎవరో తెలుసా? రాత్రిపూట నది ఒడ్డున కూర్చునేవాళ్లు అంటూ సూర్యాంబ వైపు గబగబా నడిచాడో కుర్రాడు. నీ చిమ్మడ, నీ తల్లి, అక్క, వదిన ఎవరు లేరట్రా మీకు అంది సూర్యాంబ. వాళ్ళందరూ ఎందుకుండరు? అమరేష్ పురికి కూడా వాళ్ళందరూ ఉంటారు. అయినా రేపులు చేయడం లేదా ఏంటి అంటూ 4గురు వాళ్ళని పట్టుకోవడానికి ముందుకు నడవగా అరుచుకుంటూ ఒక్కొక్కరు ఒక్కో దిక్కుగా పరిగెత్తసాగారు. కొంచెం దూరం వెళ్ళాక తన వెనకబడుతున్న కుర్రాడితో సూర్యాంబ, ఒరే బడుద్దాయి, నేను అజయ్కి అక్కన్రా, వాడు చెప్పలేదా? ఆ సీతామహాలక్ష్మి తప్ప మిగతా 3గురు మీ పార్టీయే అంది. నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు అతను. వెంటనే పెద్దగా విజిల్ వేశాడు. మిగతా వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. సారీ, మీ అజయ్ గాడు తాగుడు నిషాలో మాకు చెప్పడం మర్చిపోయి ఉంటాడు, పారిపోండి, అరుచుకుంటూ పారిపోండి అంటూ చెప్పగానే సూర్యాంబ పరిగెత్తి పద్మప్రియ చేయి పట్టుకుని గట్టిగా అరుస్తూ స్పీడుగా పరిగెత్తు అంది. రక్షించండి, రక్షించండి అంటూ వాళ్ళిద్దరూ అరుస్తూ గుడివైపు మెయిన్ రోడ్డు దిశగా పరిగెత్తడం, వాళ్ళ నా కుర్రాళ్లు వెంబడించడం జరిగింది. రమను వెంబడిస్తున్న కుర్రాడికి విషయం తెలియదు. ఆమె లాక్కుని చెట్ల చాటుకి వెళ్ళిపోతున్నాడు. ఇవేమీ తెలియని మహాలక్ష్మి కొంత దూరం పరిగెత్తి బండరాళ్ల పక్కన నక్కి నొక్కి చూస్తోంది. ఆమెకు అక్క, వదినలు రక్షించండి అంటూ పరిగెత్తడం, ఇంకోవైపు రమని ఎవరో లాక్కెళ్లడం చూసి ఆమె రమ వైపు పరిగెత్తబోయి ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి ఆగిపోయింది. సగం వెలుతురు, సగం చీకటి.
అతని ముఖం మీద పడుతున్నాయి. జేబులోంచి సిగరెట్ తీసి లైటర్తో వెలిగించి సీతామహాలక్ష్మి వైపు చూస్తూ, నేనే నిన్ను ప్రేమించిన అజయ్ని అన్నాడు. ఏమిటి గొడవ? గొడవ కాదు, ప్రేమ. సీరియస్ గా నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా. మనిద్దరిని కలవకుండా చేశాడు ఆ ముసలాడు. నేను ఆ ముసలాడి మీద కక్ష తీర్చుకోదలిచాను. అందుకే. ఆయన చాలా గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి అయితే నిన్ను నాకిచ్చి ఎందుకు పెళ్లి చేయడం లేదు? ఒక అనామకుడిని ఎందుకు సెలెక్ట్ చేశాడు? ఆ సెలక్షన్ అంతా కుట్ర, కసిగా అన్నాడు. పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లైనా తల్లి కావాలని కోరుకుంటుంది. నీకు ఆ శక్తి లేదని డాక్టర్లు చెప్పడంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు అంది సీతామహాలక్ష్మి సహనంగా. అజయ్ నరంలో డ్రింక్ ప్రవహిస్తోంది. మహాలక్ష్మిని తాను రేప్ చేయబోతున్నాననే ఉత్సాహంతో హాఫ్ బాటిల్ పైగా తాగాడు. అలా చెప్పించాడంటే ఇప్పుడు చూపిస్తాను, కమాన్ అంటూ ఆమె భుజం మీద చెయ్యేసి బలంగా ముందుకు లాగాడు. ఆమె విసురుగా ఇసుకలో పడిపోయింది. ప్రార్థిస్తోంది, ప్లీజ్ అజయ్, నన్నేం చెయ్యొద్దు. నాకు పెళ్లి జరగబోతోంది. నాతో నీ శోభనం తర్వాతే ఆ మదనగాడితో నీ పెళ్లి అంటూ ఆమె పైటి చెంగును గుంజాడు అజయ్. మరికొద్ది దూరంలో అదే పరిస్థితిలో ఉంది రమ. నన్ను వదిలేయి, నాకిద్దరు పిల్లలున్నారంటూ దీనంగా ప్రార్థిస్తోందామె. ఆమెను దాదాపు వివస్త్రం చేస్తున్న ఆ కాలేజీ కుర్రాడికి మత్తులో ఆ మాటలు వినపడడం లేదు. సరిగ్గా ఆ సమయంలో అమ్మా అని అరిచాడు ఆ కుర్రాడు. అతని తల అక్కడికక్కడే రెండుగా చీలిపోయింది. కింద పడి ఉన్న రమ తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి నమస్కరిస్తూ లేచింది. నువ్వింటికెళ్ళు అంటూ ముందుకు పరిగెత్తింది. ఆ వ్యక్తి శ్రేష్ఠ. హరికథ నుంచి పరమేశ్వరమ్మతో వస్తున్న శ్రేష్ఠకు కొన్ని అరుపులు వినపడటంతో ఇప్పుడే వస్తానని పరమేశ్వరమ్మతో చెప్పి గుడి మెట్లెక్కి నలువైపులా చూసి ఇసుక దెబ్బల మీద అమ్మాయిలు వెనక అబ్బాయిలు పరిగెత్తడం, అంతలో సీతామహాలక్ష్మి అరుపు వినపడటంతో అటువైపుగా వచ్చిందామె. ఒక్క ఉదుటున లేచి అజయ్ని తన ఎడంకాలితో తన్ని ముందుకు పరిగెత్తింది సీతామహాలక్ష్మి. దట్టమైన చెట్ల మధ్యలోకి పారిపోయింది. ఇసుకలో కింద పడిన అజయ్ లేచి ఆ చెట్ల వైపు పరిగెత్తడం చూసిన శ్రేష్ఠ తాను అటువైపుగా పరిగెత్తింది. సీన్లోకి శ్రేష్ఠ వచ్చిందేమిటి? కొంపలు మునిగిపోతాయి. పద ఏదో సినిమా చూస్తున్నట్లుగా కుర్రాళ్లతో పాటు ఆ దృశ్యాన్ని చూస్తున్న సూర్యాంబ, పద్మప్రియ ఇంటివైపు మరలారు. ఇదేదో సీరియస్ వ్యవహారం అయ్యేట్లుగా ఉంది, మనకెందుకు పదరా అంటూ కుర్రాళ్లు కూడా హీరో హోండా ఎక్కి వెళ్లిపోయారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ రమ ఇంటికేసి పరిగెత్తడం ప్రారంభించింది. చెట్టు చాటునున్న సీతామహాలక్ష్మిని ఒడిసి పట్టుకుని, ఒప్పుకుంటావా చంపేయమంటావా? బటన్ నైఫ్ని తీస్తూ అడిగాడు అజయ్. నువ్వు మంచివాడు అనుకున్నాను, నన్ను వదలను. నువ్వు నాకు దక్కేదాకా వదలను. మీ అక్క, బావ, అన్నయ్య నన్ను అడ్డం పెట్టుకుని నీ ద్వారా కోట్లు కొట్టేద్దామనుకున్నారు. వాళ్ళ దగ్గర అలా నటించాను. నాకు ఆ కోట్లు అక్కర్లేదు. నువ్వే కావాలి, ఒప్పుకో. ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను, ఒప్పుకుంటే ఇప్పుడు నిన్నేం చెయ్యను. ఏంటి? భయంగా అడిగింది సీతామహాలక్ష్మి. పద ఇంటికెళ్ళిపోదాం. నిన్నే ప్రేమించాను, కలిసి ఉందాంరా అన్నాడు అతను. అప్పటికే వాళ్ళిద్దరికీ దగ్గరగా వచ్చిన శ్రేష్ఠ అజయ్ మాటల్ని వింటోంది. లేదజయ్, ఏ ప్రేమతో నన్ను నువ్వు కావాలనుకుంటున్నావో ఆ ప్రేమతోనే నన్ను మర్చిపో. నీకు మంచి జరుగుతుంది, లేదంటే జీవితాన్నే నష్టపోతావు. అజయ్ మీద జాలి పడుతూ అంటోంది మహాలక్ష్మి. ఆ ముసలాడితో కలిశాక నీకు కూడా ఫిలాసఫీ వచ్చిందా? అయితే ఒప్పుకోవన్నమాట అంటూ ఆమె పైటను గుంజి పక్కన పడేశాడు. చీరలాగిన విసురుకి మహాలక్ష్మి కింద పడిపోయింది. కింద పడిపోయిన ఆమె మీద పడ్డాడు అజయ్. సరిగ్గా అదే సమయంలో కెవ్వున అరుస్తూ అంత దూరంలో పడిపోయి పొట్టలో ఎవరో తన్నడంతో గిలగిల్లాడుతున్నాడు అజయ్. సీతామహాలక్ష్మి భయంగా చూసింది చీకట్లోకి. మహాలక్ష్మి, మీకేం ఇబ్బంది లేదు అంటూ మహాలక్ష్మిని లేపి బయట సర్దుతున్న శ్రేష్ఠ కెవ్వున అరిచింది. అక్కడే ఉన్న పెద్ద కర్రను తీసుకుని ఆమె తల మీద బలంగా కొట్టడంతో కళ్ళు తిరిగాయి శ్రేష్ఠకు. మహాలక్ష్మి పారిపో! అరుస్తూ పడిపోయింది శ్రేష్ఠ. సీతామహాలక్ష్మి పరిగెడుతోంది. గట్లు, పొట్టలు, చెట్లు, చేమలు అన్నీ దాటుకుని గుడి పక్కగా మెయిన్ రోడ్డు మీద ఇంటి దిశగా పరిగెడుతోంది. చీకట్లో ఆమె వెనక పరిగెడుతున్న అజయ్ ఒక్కసారిగా పెనుకేక వేశాడు. కడుపులో దిగబడిపోయిన కథ చెక్క చిమ్మున చిమ్మిన రక్తం, తల మీద గాయాలతో నెత్తురు కారుతున్న ముఖంతో కసిగా క్రోధంగా కింద ఇసుకలో పడిపోయి వెలవెల్లాడుతున్న అజయ్ వైపు చూస్తూ, మహాలక్ష్మి ఒంటి మీద చెయ్యి వేస్తావా ఈడియట్? ఆవిడెంత పవిత్రురాలో నీకు తెలుసురా? అందుకే శ్రేష్ఠ నోటి నుండి మరో మాట రాలేదు. కృష్ణానది మీద నుంచి గాలి వీస్తూనే ఉంది. ఐ లవ్డ్ హర్. అజయ్ గొంతులోంచి వచ్చిన ఆ మాటలు గాల్లో కలిసిపోయాయి. బాధతో సుడులు తిరిగిపోతూ ప్రాణాలు వదిలాడు అజయ్. కదలలేక ఇసుకలో కూలబడిపోయింది శ్రేష్ఠ. మరి కొద్దిసేపటికి
సీతామహాలక్ష్మి తల్లిదండ్రులతో పాటు వచ్చింది. అమాయకమైన ముఖాలు పెట్టుకుని సూర్యాంబ, అరుణ్ కుమార్, సుబ్రహ్మణ్యం, పద్మప్రియ ఊరి జనం కూడా వచ్చారు. రాత్రి 3 గంటల తర్వాత శార్వారి వచ్చి శ్రేష్ఠను హైదరాబాద్ తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించాడు. పోలీసులు అజయ్ శవాన్ని తీసుకెళ్లారు. శ్రేష్ఠ మీద కేసు బుక్ చేశారు. మర్నాడు ఉదయం శార్వారి చెప్పిన విషయం విని విశ్వకర్మ ఆశ్చర్యపోలేదు. కొన్ని సమయాల్లో ఎదురయ్యే కొన్ని విఘ్నాలను భగవంతుడే తొలగిస్తాడు. మహాలక్ష్మి గారు క్షేమమే కదా అడిగాడు. కొద్దిగా భయపడినట్లుగా ఉన్నారు. డాక్టర్లను ఏర్పాటు చేశాను, ఏ ఇబ్బంది లేదు చెప్పాడు శార్వారి. శ్రేష్ఠకు ఏ అపాయమూ లేదు కదా? ఇంకా ఏ విషయమో తెలియదు సార్. విపరీతంగా రక్తం పోవడం వల్ల అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయిందని డాక్టర్స్ చెప్పారు అన్నాడు శార్వారి. శ్రేష్ఠ జీవితం ధన్యమైంది. ఆమె రుణాన్ని ఏ జన్మలోనూ నేను తీర్చుకోలేను. ఆమెకేమీ జరగదు. ఆమెకెవ్వరూ హాని తలపెట్టలేరు. ఆమెని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ గాలిలోకి చూశాడు. ఎదురుగా ఏకాక్షుడు చిరునవ్వు నవ్వుతూ అవును ఆమెకేం కాదన్నట్లుగా అభయం ఇచ్చాడు ఏకాక్షుడు. శ్రేష్ఠ ధైర్యంగా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తన తల్లిని రక్షించిందన్న కృతజ్ఞతతో విశ్వకర్మ మనస్సు నిండిపోయింది. విశ్వకర్మ మెరుస్తున్న కళ్లల్లోకి చూస్తున్నాడు శార్వారి. శార్వారికి తన రూంలోకి వచ్చాక ఒక సందేహం తలెత్తింది. సీతామహాలక్ష్మిని చూడ్డానికి విశ్వకర్మ వెళతాడు అనుకున్నాడు. ఎందుకు వెళ్ళలేదు? శ్రేష్ఠను చూడ్డానికైనా వస్తాడనుకున్నాడు. ఎందుకు రాలేదు? శార్వారికి తెలియని ఒకే ఒక్క విషయం ఉంది. ఒక మనిషిగా నిరంతరం తనకు ఆసన్నమయ్యే మృత్యువు గురించే విశ్వకర్మ ఆలోచిస్తున్నాడని, భవిష్యత్ జన్మకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికే నిరంతరం ఆలోచిస్తున్నాడని, ఎప్పటికప్పుడు ఏమైనా సమస్యలు తలెత్తినా ప్రమాదాలు ముంచుకొచ్చినా వాటిని కాచుకునేందుకు తన వెనుక ఏకాక్షుడు, ఆ వెనుక మహాగురువు ఉన్నారనే విషయం విశ్వకర్మ మరిచిపోడు. అందుకే అంత నిశ్చింత. అప్పటికి పెళ్లి 3 రోజులే ఉంది. పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు రాత్రి డాబా మీద సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, సూర్యాంబ, పద్మప్రియ కూర్చున్నారు. తమ్ముడు చనిపోవడంతో సూర్యాంబ విచారంగా ఉంది. ఓ పెగ్గు తాగి సుబ్రహ్మణ్యం చెప్పడం ప్రారంభించాడు. అసలు నేను వేసిన ప్లాన్ అంతా ఎందుకు చెడిపోయిందో తెలుసా? మనకు అజయ్ తన ఫ్రెండ్స్ ని అక్కడికి తీసుకెళ్తాననే విషయం చెప్పాడా? చెప్పలేదు. అలా చెప్తే కథ వేరేగా ఉండేది. అనుకోని దెబ్బతిన్నాం కదా, చాలు ఆ పెళ్ళయ్యాక వెళ్ళిపోదాం అంది అరుణ్ కుమార్ తో పద్మప్రియ. అరుణ్ కుమార్ సుబ్రహ్మణ్యం వైపు చూశాడు. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు. మనుషులు చచ్చిపోయినంత మాత్రాన యుద్ధాలు ఆగిపోతాయా? డబ్బు డబ్బు మీకు డబ్బు అవసరమైతే నాతో చేతులు కలపండి, లేకపోతే మానేయండి. ఇంకా కుట్రలా? ఆశ్చర్యంగా అడిగింది సూర్యాంబ. ఒకసారి డబ్బు పిచ్చి పట్టుకున్నాక వెధవేషాలన్నీ స్టార్ట్ అవుతాయి. అవసరమైతే మంచివాళ్లుగా నటిస్తాం, చెడ్డవాళ్లుగానూ నటిస్తాం, దేవుణ్ణి నమ్మినట్లుగా నటిస్తాం. బయటొకటి లోపలొకటి. చాలా కథలున్నాయి గాని చెప్పినా మీకు అర్థం కావు. ఒకే ఒక్కటి చెప్తున్నాను వినండి. ఆ ముసలాడి ఇవాళ చస్తాడా రేపు చస్తాడా అన్నది మనకనవసరం. ఇవాళ కాకపోతే సంవత్సరం తర్వాత చావనివ్వండి. ఎవడెలా పోతే మనకెందుకు? మన స్వార్థం మనకు ముఖ్యం, అవునా కాదా? సూటిగా ప్రశ్నించాడు సుబ్రహ్మణ్యం. కరెక్ట్ గురువా, నీకే నా ఓటు. నేను కూడా నీలాంటి వాడినే. వృద్ధనాభి పతివ్రత అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఆడాల సంగతి వదిలే, వివరంగా చెప్పు అన్నాడు అరుణ్ కుమార్. ఆ మహాలక్ష్మి మదన్ మోహన్ పెళ్లి జరిగాక వచ్చే ఆస్తి గురించి ఆలోచించండి. అంటే అడిగింది పద్మప్రియ. మహాలక్ష్మి ఎలాగూ మన మనిషే. ఆ మదన్ని మన వైపు తిప్పుకుందాం. తరతరాల ఆస్తి మనదే కాదంటావా అన్నాడు సుబ్రహ్మణ్యం. అలా తాగుతూ తెలివితేటలన్నీ నావే, ఎవరినైనా నేను మోసం చేయగలను అని ఆలోచించకండి. మనకున్నది చాలు. మీ ప్రతిభను ఉపయోగించి ఏ వ్యాపారము చేసుకుంటే బాగుంటుంది అంది సూర్యాంబ. విచారంగా చెప్పిన ఆ మాటలకు సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్ నవ్వారు. నీ ఐడియా బాగుంది అన్నాడు అరుణ్ కుమార్. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తాడు. ఇది సామెత కాదు, నిజం. మీరు వేస్తున్న ప్లాన్స్ అన్నీ అలాగే జరగాలని రూలేం లేదు. ఏం జరుగుతుందో తెలీదు. ఆ విశ్వకర్మ మన సీతామహాలక్ష్మి కారణ జన్మలు, మనం అకారణ జన్మలం. ఏదో కొన్నాళ్లు బ్రతికాక చనిపోతాం. కొంతమంది చనిపోయిన వాళ్లలో మనం ఒకళ్ళమైపోతాం తప్ప మన జీవితంలో ఏం మిగులుతుంది అంటూ సూర్యాంబ లేచి బెడ్రూమ్ వైపు నడిచింది నిరాశగా. ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు మిగిలిన వారు. ప్రాక్టికల్ నాలెడ్జిలో సత్యానికి మాత్రమే విలువ ఉంటుంది. దుఃఖమైన సుఖమైన అహంకారం పనికిరాదు, అభిజాత్యము పనికిరాదు. కానీ వీటన్నింటినీ డబ్బు చేయిస్తుంది.
కంప్యూటర్ వరల్డ్ రహస్యం అదే. భవిష్యత్తులో అంటే ఇంకా 25 ఏళ్ల తర్వాత అమ్మకానికి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ దొరుకుతాయి. కృత్రిమంగా రక్తము దొరుకుతుంది. కృత్రిమంగా అవయవాలన్నీ దొరుకుతాయి. మనిషి పాకెట్లో ఆక్సిజన్ సిలిండర్స్ వస్తాయి. అనుబంధాలు తగ్గిపోతాయి. అమెరికా ఆధ్యాత్మిక దేశంగా కొనియాడబడుతుంది. ఇండియా నేరస్తులు, దగుల్బాజీలతో నిండిపోయి మాఫియా సంస్కృతిలో మునిగిపోతుంది. రాష్ట్రాలన్నీ అల్లకల్లోలమైపోతాయి. ప్రజల జీవన స్థితి దారుణంగా పడిపోతుంది. సినిమా వ్యవస్థ పూర్తిగా పడిపోతుంది. టీవీల పట్ల వ్యామోహం పూర్తిగా పోతుంది. గ్రామీణ కళలు పెరుగుతాయి. సినిమాలు, టీవీ సీరియల్స్ ఆధారంగా గ్రామీణ స్థాయిలో కొత్త కళలు ఉద్భవిస్తాయి. మంచి వాళ్లకు, మంచితనానికి, మానవత్వానికి విలువ సన్నగిల్లుతుంది. అంత మాత్రం చేత దుర్మార్గానికి మాత్రం పై చేయిగా ఉండదు. హాస్పిటల్లోంచి బయటకొచ్చాడు శార్వారి. ఇంకో 48 గంటల వరకు చెప్పలేం. డాక్టర్లు చెప్పిన మాట పదే పదే గుర్తుకొస్తోంది. అతని మనసంతా ఆందోళనతో నిండిపోయింది. శ్రేష్ఠ దగ్గరే ఉండాలని ఉంది, కానీ కర్తవ్యం. ఆ కర్తవ్యమే అతన్ని ముందుకు నడిపించింది. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ముత్యాల బయలుదేరాడు అతను. అప్పటికి పెళ్లి 3 రోజులే ఉంది. పెళ్లి తర్వాత శోభనం. తల్లి శోభనం గురించి ఆలోచించే కొడుకు. అది బాధాకరంగా ఉంది విశ్వకర్మకు. ఈ పునర్జన్మ జ్ఞానం తనకెందుకొచ్చింది? తనలో తానే ప్రశ్నించుకుంటున్నాడు అతను. నిలువుటద్దంలో తనను తాను చూసుకుంటున్నాడు. తన ఎదురుగా ఉన్న వీడియో క్యాసెట్స్ వైపు చూశాడు. తాను చనిపోయాక చేయాల్సిన పనుల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శతానంద, శార్వారి, సీతామహాలక్ష్మిలను ఉద్దేశించి ముందుగా ప్రిపేర్ చేసిన క్యాసెట్స్ అవి. భవనంలోంచి బయటకొచ్చి స్విమ్మింగ్ పూల్లోకి అడుగు పెట్టాడు. నీళ్లు చల్లగా ఉన్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని, ఊపిరితిత్తుల వేగాన్ని అదుపులోకి తెచ్చుకునే ఆధిపత్యం సంపాదించే జలస్తంభన విద్యను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు విశ్వకర్మ. నీళ్లలోకి వెళ్లిపోయి నీళ్ల అడుగున మఠం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఏకాగ్ర చిత్తంతో దశహర మహర్షిని ధ్యానిస్తూ ఉన్నాడు. ఎన్ని గంటలు గడిచాయో తెలియలేదు. పసుపు పచ్చని సూర్యకాంతం పువ్వులా సూర్యుడు ఉదయించాడు. కళ్ళిప్పి చూశాడు. నీళ్లలోంచి లేచి ఒడ్డుకు వస్తున్న విశ్వకర్మ ఒక్క క్షణం ఆగిపోయాడు. ఏదో నొప్పి గుండెల్లో గట్టిగా పట్టేసినట్లు. మృత్యు దశ సమీపించిందా? తనలో తాను అనుకున్నాడు. తాను చనిపోతున్నానని తెలిసినప్పుడు బ్రతకటానికి ప్రయత్నాలెందుకు? నెమ్మదిగా నడుస్తూ తన బెడ్రూంలోకి వచ్చాడు. ఎదురుగా నుంచున్న శార్వారి వైపు చూశాడు విశ్వకర్మ. ఆ రూంలో వాళ్ళిద్దరే ఉన్నారు. శార్వారి, శ్రేష్ఠ మామూలు మనిషి అవుతుంది, కంగారు పడకు. మీ ఇద్దరికీ సీతామహాలక్ష్మిని, ఆమెకు పుట్టబోయే బిడ్డను అప్పగించి వెళుతున్నాను. ఏ గౌరవంతో, అభిమానంతో నన్ను ఎన్నాళ్లు చూసుకున్నారో అదే గౌరవాభిమానాలతో సీతామహాలక్ష్మిని, ఆమె బిడ్డను చూసుకోండి. ఇదిగో భవిష్యత్తులో నువ్వు చేయాల్సిన పనులు అంటూ ఒక వీడియో క్యాసెట్ ను అతనికి అందించాడు. టీపై మీద ఇంకో 2 క్యాసెట్స్ ను చూపెడుతూ, శతానంద పేరు మీద ఉన్న క్యాసెట్స్ ని న్యూయార్క్ కి పంపు. ఇంకో క్యాసెట్ ని శోభనం జరిగిన మర్నాడు సీతామహాలక్ష్మికి ఇవ్వు. ఇదిగో ఈ స్పెషల్ క్యాసెట్ ను మాత్రం శాన్ జోన్ లో ఉన్న మోహన్ వడ్లపట్లకు పంపించు, మర్చిపోవద్దు చెప్పాడు విశ్వకర్మ. ఆ సమయంలో శార్వారిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఏదో ఆయాసం, నరాలన్నీ పీకుతున్నట్లు, ఎవరో వెనక్కి గుర్రాలతో లాగుతున్నట్లు తీవ్రమైన నొప్పి. నేను ముత్యాలు వెళుతున్నాను, రేపే పెళ్లి అలా అంటున్న శార్వారి వైపు చూస్తూ, అంతా శుభమే జరుగుతుంది, వెళ్ళు అన్నాడు విశ్వకర్మ. నిండు గుండెతో నమస్కరించి వెనుతిరిగాడు శార్వారి. బయట సెక్యూరిటీ గార్డ్స్, గార్డెన్ లో పని చేసుకుంటున్న పనివాళ్లు తప్ప, బిల్డింగ్ లోపల విశ్వకర్మ తప్ప ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా అతని మెదడులో ఏదో బాధ మొదలైంది. ఏదో దాహం. దూరంగా ఉన్న గ్లాసును అందుకోవడానికి చేసిన ప్రయత్నం వృధా అయిపోయింది. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. మనిషిని మృత్యువు ఆక్రమించుకున్న తొలి దశ అది. ఆ రోజే పెళ్లి రోజు. వేదాద్రి యోగ నరసింహస్వామి ఆలయం. ప్రొఫెసర్ వేణుగోపాలరావు అబ్బాయి తరపున పెద్దరికం వహిస్తూ ఉండగా పెళ్లి ఏర్పాట్లన్నీ స్వయంగా చూస్తున్నాడు శార్వారి. వేదాద్రి యోగ నరసింహస్వామి గుడి దగ్గర భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటైంది. అతి దగ్గర బంధువులకు తప్ప ప్రవేశం లేదు. ఇదిగో నుంచి పెళ్లి కొడుకు మదన్ మోహన్ ని శార్వారి స్వయంగా తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టాడు. సరిగ్గా వారణాసిలోని కౌశికాచార్యులు చెప్పిన ముహూర్తానికి పురోహితులు వేద మంత్రాలు చదువుతూ ఉండగా మదన్ మోహన్ సీతామహాలక్ష్మి మెడలో మంగళసూత్ర ధారణ చేశాడు. పెద్దలందరూ అక్షతలతో ఆ దంపతులను దీవించారు. అందరి పాదాలకు ఆ దంపతులు నమస్కరిస్తూ ఉండగా ప్రకాశరావు అడిగాడు శార్వారిని, మహాలక్ష్మి పెళ్లికి విశ్వకర్మ గారు రాకపోవడమేమిటి?
ఆ ప్రశ్నకు శార్వారి దగ్గర సమాధానం లేదు. ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో ప్రొఫెసర్ వేణుగోపాలరావుతో చెప్పాడు ప్రకాశరావు. పురోహితులు శోభనానికి భేషైన ముహూర్తమే పెట్టారు. రేపు రాత్రి బ్రహ్మ ముహూర్తమట. గ్రహాలన్నీ ఒకే రాశిలోకి వస్తున్న ముహూర్తమట. అలాంటి గడియలు 10,000 సంవత్సరాలకు ఒకేసారి వస్తాయట. అందుకే ఆ ముహూర్తాన్నే నిర్ణయించారు. ఇక్కడే మేడ మీద శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ సమయంలో వధూవరుల్ని ఆశీర్వదించడానికైనా విశ్వకర్మ గారు వస్తారా? లేదండి, శోభనం ఎక్కడ జరపాలో విశ్వకర్మ గారు ఎప్పుడూ నిర్ణయించారు, చెప్పాడు శార్వారి. ఎక్కడా? మీకు తెలుస్తుంది కదా. పిల్ల తండ్రిని నాతో చెప్పడానికి సందేహం ఎందుకు? హంపీలో. హంపీ? అంత దూరంలో ఎందుకు? అడిగాడు. ఆ మహానుభావుడు ఎందుకు సంకల్పించాడో. అక్కడికి మేము రావచ్చా? అడిగింది పరమేశ్వరమ్మ. లేదమ్మా, ఎవ్వరికీ ప్రవేశం లేదు. దంపతులు, పురోహితుడు, నేను, వేణుగోపాలరావు గారు తప్ప మరెవ్వరూ అక్కడికి రాకూడదు. పురోహితుడంటే మా పురోహితుడేనా? కాదండి, వారణాసి నుంచి వచ్చిన 80 ఏళ్ల మహాపండితుడు కౌశికాచార్యులు గారు ప్రత్యేకంగా ఆ శోభన ముహూర్తానికి వస్తున్నారు, చెప్పాడు శార్వారి. తనకు కేటాయించిన రూంలోకి వెళుతున్న శార్వారికి ఎదురొచ్చింది సీతామహాలక్ష్మి. మీతో ఒక విషయం చెప్పాలి. కళ్ళెత్తి చూసి చెప్పండి అన్నాడు. అర్జెంటుగా విశ్వకర్మ గారిని చూడాలి. శోభనం ముందు ఇల్లు కదలకూడదు, దుష్టపీడలు పట్టుకుంటాయి. అప్పుడే అక్కడికొచ్చిన తల్లి అంది. ఎప్పుడు? ఈ రాత్రికి ఆయన్ను చూసి వచ్చేద్దాం. అలాగే అంటూ చకచకా మెట్లు దిగి డ్రైవర్ కోసం వెళ్లాడు శార్వారి. రాత్రి 2 దాటింది. ఏవేవో కలలు, కొండలు కిందపడి దొర్లుతున్న దృశ్యాలు, మేఘాలన్నీ నీళ్లల్లో కలిసిపోతున్న వింత దృశ్యం. ఆల్బం తిప్పితే కనిపించే ఫోటోల్లా ఒక్కొక్క జ్ఞాపకం రాలిపోతున్న ఎండుటాకుల్లా. ఎవరినైనా పిలవాలన్నా పిలవలేని పరిస్థితి, లేవాలన్నా లేవలేని పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో గది తలుపులు తెరుచుకుని లోపలికి ఎవరో రావడంతో చటుక్కున కళ్ళు తెరిచాడు విశ్వకర్మ. పెళ్లి దుస్తుల్లో సీతామహాలక్ష్మి, ఆ పక్కనే మదన్మోహన్, ఆ పక్కన శార్వారి. దాహం దాహం. సీతామహాలక్ష్మిని చూడగానే అక్కడే బల్ల మీద ఉన్న గ్లాసు వైపు చేతిని చూపిస్తూ సంజ్ఞ చేశాడు విశ్వకర్మ. గబగబా గ్లాసుని తీసుకుని నీళ్లు నింపి అతన్ని నెమ్మదిగా కూర్చోబెట్టి నీళ్లు పట్టించింది సీతామహాలక్ష్మి. ఏమిటి? ఒక్కసారి విశ్వకర్మ ఇంతలా మారిపోయారేమిటి? గబగబా బయటికెళ్లి డాక్టర్కి ఫోన్ చేశాడు శార్వారి. కొడుకును పొదవి పట్టుకుని భుజాలకు ఆనించుకున్న తల్లిలా సీతామహాలక్ష్మి. ఆమె తొడ మీద తలాంచుకుని ఆమె కళ్లల్లోకి చూస్తున్నాడు విశ్వకర్మ. ఇద్దరి కనుల మధ్య ఎవ్వరికీ అర్థం కాని హృదయ భాష. అమ్మా, నే వెళ్ళిపోతున్నాను. వినిపిస్తున్న గుండె గుడి. బాబూ, నువ్వు లేకుండా బ్రతకగలనా? బాధపడకమ్మా, కొన్ని గంటల్లో నీ పవిత్ర గర్భంలో నేను చోటు చేసుకోనా? విశ్వకర్మ చేతుల్ని పట్టుకొని నిమురుతోంది సీతామహాలక్ష్మి. అంతలో 2 డాక్టర్లు 2 నర్సులు లోనికి గబగబా రావడంతో సీతామహాలక్ష్మి లేచి నిలబడింది. సీనియర్ డాక్టర్ టెస్టులన్నీ చేసి, హీఈస్ ఇన్ సీరియస్ కండిషన్, పల్స్ రేట్ పడిపోతోంది, కాల్ ది అంబులెన్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి తీసుకెళ్దాం అన్నాడు అతను కంగారు పడిపోతూ. విశ్వకర్మ చేతితో సంజ్ఞ చేశాడు వద్దన్నట్లుగా. సంజ్ఞ చేయడంతో పేపర్ బ్యాగ్ ని పెన్నుని విశ్వకర్మకు అందించాడు శార్వారి. డాక్టర్, దయచేసి నాకు నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని ఇవ్వండి. నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరూ రక్షించలేరు. వింతగా విశ్వకర్మ వైపు చూసిన డాక్టరు, నర్సులు మౌనంగా బయటకు నడిచారు. సీనియర్ డాక్టర్ని అడిగాడు శార్వారి, ఆయన పరిస్థితి ఎలా ఉంది అని. సీరియస్, వెరీ సీరియస్. మాట పడిపోయింది. కొన్ని గంటల్లో అవయవాలు చచ్చుబడిపోయే అవకాశం కూడా ఉంది. అసలు ఆయన వైద్యం వద్దంటాడేమిటి? ప్రశ్నించాడు ఆ డాక్టర్ ఆశ్చర్యంగా. ఆయన్ను ఒప్పించి ఆసుపత్రికి తీసుకురండి, లేకపోతే చచ్చిపోతాడు, ఇంకో డాక్టర్ అంటూ వెళ్లిపోయాడు. సరిగ్గా అదే సమయంలో వచ్చాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. విశ్వకర్మను తేరపార చూసి డాక్టర్స్ చెప్పిన విషయం శార్వారి ద్వారా విని, శతానందకు ఫోన్ చేస్తే అని అన్నాడు. చెయ్యండి, ఆయన పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం అన్నాడు శార్వారి. 40 నిమిషాలు గడిచాయి. తను పేపర్ మీద రాసిన వాక్యాలను శార్వారికి చూపించాడు విశ్వకర్మ. నేను అచేతనంగా ఉన్నా, కోమాలో ఉన్నా, చనిపోయినా శోభనం ప్రోగ్రాం ఆగకూడదు. కౌశికాచార్యులు వచ్చారా? శార్వారి జవాబు రాశాడు పేపర్ మీద. రేపు ఉదయానికి హంపీలో ఉంటారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాను. మీరు కోలుకుంటారు, బెంగపడకండి. ప్రొఫెసర్ వేణుగోపాలరావు పేపర్ మీద రాసి చూపించాడు.
అతని వైపు చూసి నవ్వాడు విశ్వకర్మ. ఆ నవ్వులో విషాదమే ఉంది. మరో 40 నిమిషాలు గడిచాయి. శతానంద, అపురూప, ఆశ్రిత, డాక్టర్ విశ్వనాథన్ అమెరికా నుంచి వస్తున్నారు. వాళ్లకు మేము ఫోన్ చేశాం. రాసి చూపించాడు శార్వారి. ఎందుకు వాళ్ళు రావడం? అనవసరమైన శ్రమ. పేపర్ మీద రాశాడు విశ్వకర్మ. తెల్లవారుజామున 4 గంటలు దాటింది. ఉదయాన్నే 9 గంటలకు ఏదో పూజ ఉందట. ఆ టైంకి వచ్చేయమని పురోహితులు చెప్పారు కదా, వెళదాం అని సీతామహాలక్ష్మితో చెప్పి అదే విషయాన్ని పేపర్ మీద రాసి విశ్వకర్మకు చూపించాడు. వెళ్ళండి, ఎక్కడా ఏది ఆగకూడదు. నన్నొకసారి మంచం మీద నుండి లేవదీయండి అని పేపర్ మీద రాశాడు. విశ్వకర్మను శార్వారి, వేణుగోపాలరావు లేపి కూర్చోపెట్టారు. అతను నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. సీతామహాలక్ష్మి వైపే చూస్తున్నాడు. అతని కళ్ళలో కన్నీళ్లు. గబుక్కున వంగి సీతామహాలక్ష్మి కాళ్లకు, మదన్ మోహన్ కాళ్లకు నమస్కరించి కింద పడిపోయాడు. అది చూసి అంత షాక్ తిన్నారు. అతన్ని లేవదీసి మంచం మీద పడుకోబెట్టారు. మరి కాసేపటికి వెనుదిరిగారు నూతన దంపతులు. బయటికి వెళ్లే సీతామహాలక్ష్మి వైపే విశ్వకర్మ చూపులు. నేను విశ్వకర్మను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, అవసరమైతే ఫోన్ చేస్తాను శార్వారికి చెప్పాడు. కారు బయలుదేరుతున్నప్పుడు వేణుగోపాలరావు. కారులో మదన్మోహన్ అడిగాడు సీతామహాలక్ష్మిని, విశ్వకర్మ నీకు నాకు ఎందుకు నమస్కరించాడు? తల్లిదండ్రులకు కొడుకు ఎందుకు నమస్కరిస్తాడు? అందుకు. మొట్టమొదటిసారి సీతామహాలక్ష్మి నోట్లోంచి వచ్చిన ఆ మాటలు విని గబుక్కున తల వెనక్కి తిప్పి చూశాడు శార్వారి. సీతామహాలక్ష్మి అప్పుడు అతనికి 60 ఏళ్ల వృద్ధురాలిలా కనపడింది. దూరంగా తుంగభద్రా నది, ఒక పక్క శిథిల దేవాలయం, మరో పక్క మరమ్మతులు చేసిన అంతఃపురం. రాత్రి 8 గంటలు. దంపతుల శోభనానికి కేటాయించిన విశాలమైన గదిని రకరకాల పూలతో అలంకరించారు. ప్రత్యేకంగా చేయించిన పందిరి మంచం, దాని మీద పరుపు, గిండ్లు, రకరకాల పళ్ళేలలో రకరకాల స్వీట్లు, అగరవత్తుల పొగలు, 80 ఏళ్ల కౌశికాచార్యులు చదువుతున్న మంత్రాలు ఆ నిశ్శబ్ద సమయంలో ఆ చారిత్రక స్థలంలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ భవనానికి 20 గజాల దూరంలో 4 వైపులా సెక్యూరిటీ గార్డ్స్ చేతుల్లో రైఫిల్స్ తో నిలబడి ఉన్నారు. పూజా కార్యక్రమం జరిగాక, వధూవరులారా, మహత్తర జీవితంలోకి మీరు ప్రవేశిస్తున్నారు. మహత్తర క్షణాలు మిమ్మల్ని ఇద్దరిని ఏకం చేయబోతున్నాయి. మీ కలయిక మానవాళి నవ్యోదయానికి నాంది అవుతుంది. గదిలోకి వెళ్ళాక, తలుపులు వేసుకున్నాక ఇష్టదేవతా స్తుతి చేసుకోండి. మీ పూర్వుల్ని తలుచుకుని నమస్కరించండి. నేను బయట నుండి మంత్రాలు చదువుతూనే ఉంటాను. ఆ సమయంలోనే మీరు సంగమించాలి అని వాళ్ళిద్దరిని ఆశీర్వదించి లోపలికి పంపి స్వయంగా గది తలుపుల్ని వేసి యజ్ఞహోమం ముందు కూర్చుని వేస్తున్న హవిస్సుకి రాజుకుంటున్న మంటల్ని చూస్తూ మంత్రోచ్చాటన చేస్తున్నారు కౌశికాచార్యులు. అదే సమయంలో సీతామహాలక్ష్మిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని బెడ్ మీద ఆమె పక్కనే చేరాడు మదన్ మోహన్. జాగృతి, స్వప్నం, సుషుప్తి మొదలైన వాటిల్లో ఏ ప్రపంచం కనిపిస్తుందో ఆ ప్రపంచమంతటా సర్వజ్ఞుణ్ణి చూడగలిగిన నాడే ఏ జీవికైనా బంధాల నుండి విముక్తి లభిస్తుంది. దేహం నిద్రపోతున్నట్లుగా ఉంది. ఎంతో ప్రయత్నిస్తే తప్ప కనురెప్పలను తెరవలేకపోతున్నాడు అతను. విశ్వకర్మ ఎదుట ప్రొఫెసర్ వేణుగోపాలరావు, సెక్యూరిటీ చీఫ్, కొంతమంది పనివాళ్లు ఉన్నారు. అతని కళ్లకు వాళ్ళు మసకమసకగా కనిపిస్తున్నారు. ఈ చరాచర ప్రపంచంలో ఏ జీవికో సంప్రాప్తించే అరుదైన జన్మనిది. అందుకే నీ పునర్జన్మ గురించి నువ్వు భౌతికంగా మనిషిగా ఉన్నప్పుడే తెలుసుకోగలుగుతున్నావు. చెప్తున్నాను విను. 12 నెలల క్రితం దశహర మహర్షి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి విశ్వకర్మకు. సరిగ్గా 12 నెలల తర్వాత వైశాఖపు నాడు 3వ జాము ప్రథమ గడియలో నువ్వు భౌతిక దేహాన్ని విసర్జించబోతున్నావు. కొత్త దేహంలోకి నీ ఆత్మ ప్రవేశించబోతోంది. 2వ జాము గడిచిపోవడానికి ఇంకా 2 లెక్కల కాలం మాత్రమే ఉంది. దశహర మహర్షిని తలుచుకున్నాడు విశ్వకర్మ. చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ. గంభీరమైన గొంతు వినిపించగానే కళ్ళిప్పాడు విశ్వకర్మ. ఎదురుగా దశహర మహర్షి దేదీప్యమైన కాంతితో. విశ్వకర్మ, నీ జీవితం పునీతం కాబోతోంది. రాబోతున్న మహా కలికాలంలో సంభవించబోయే మహా దుస్సంఘటనలు, వ్యాపించే దుర్మార్గాలను తగ్గించి ప్రపంచ మానవాళిని మంచి వైపు నడిపించే మహాసిద్ధులలో నువ్వు ఒకడివిగా అవధూతల మరో జన్మలో నిలిచిపోతావు. శుభం అన్నాడు దశహర మహర్షి.
విశ్వకర్మ శరీరం అతనికే చాలా తేలికగా అనిపిస్తోంది. ఏవో ప్రాపంచకమైన బరువు తొలగిపోతున్నట్లుగా, తాను దూది కన్నా ఆకు కన్నా తేలికగా అయిపోతున్నట్లుగా ఏదో భావన. హృదయ కేంద్రంలోని జ్యోతి ప్రజ్వరిల్లుతున్న కాంతితో కళికగా మారింది. అదే ఆత్మ దీప కళిక. శరీరంలోని అణువులోనూ ఉన్న జీవసారం కేంద్రీకృతమైన ఆత్మ దీప కళిక జన్మస్థానం వరకు వచ్చింది. ఒక్కసారిగా విశ్వకర్మ కళ్ళు అనంతమైన తేజస్సుతో మెరిశాయి. ఆ మెరుపులో అనంతమైన కాంతి వలయాలు. అర్ధనగ్నంగా ఉన్న సీతామహాలక్ష్మిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు అధికమయ్యాయి. ఏదో తెలియని పరవశం, వివసత్వం. సృష్టి ప్రక్రియ ప్రారంభమైంది. కౌశికాచార్యుల మంత్రోచ్చాటన అధికమైంది. ఒక్కసారి తమకంగా భర్త వీపు మీద చెయ్యి వేసి తమ వైపు లాక్కుంది సీతామహాలక్ష్మి. దశహర మహర్షి పేర్కొన్న 3వ జాము ప్రథమ గడియ సమీపించింది. బ్రహ్మస్థానం వరకు వచ్చిన ఆత్మ దీపకళిక నాడీ మండలం వైపు ప్రయాణించింది. ఒక్క క్షణం, ఒకే ఒక్క మూలుగు. బ్రహ్మ మండలంలో సూది బెజ్జం లాంటి ఖాళీలోంచి ఆత్మ దీపకళిక బయటకు వచ్చింది. విశ్వకర్మ తల పక్కకు వాల్చేశాడు. దశహర మహర్షి ఆ ఆత్మ దీపకళిక వైపు చూశాడు. ఆ దీపకళిక శూన్యంలో నిలబడింది. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు మృత్యుఛాయ ఏకాక్షుడు. ఏకాక్ష, ఆ ఆత్మజ్యోతిని ఆ సీతామహాలక్ష్మి గర్భంలో ప్రవేశపెట్టు ఆజ్ఞాపించాడు దశహర మహర్షి. ఆత్మజ్యోతిని తన చేతుల్లోకి తీసుకున్న ఏకాక్షుడు మనోవేగంతో అదృశ్యమయ్యాడు. మరో లిప్త కాలంలో ఆ ఆత్మజ్యోతిని సీతామహాలక్ష్మి గర్భంలో పవిత్రమైన పురుష వీర్యం ద్వారా మూల బీజంగా ప్రవేశపెట్టబడింది. రగిలిన కోర్కె మిగిల్చిన చెమట తంపరల మధ్య వివసమై నిద్రలోకి జారుకుంది సీతామహాలక్ష్మి. కౌశికాచార్యులు చెప్పిన విధంగా సమాగమం జరిగాక శుభ్రంగా స్నానం చేసి శివుని ముందు ధ్యానంలో కూర్చున్నాడు సీతామహాలక్ష్మి భర్త మదన్మోహన్. పూర్తిగా తెల్లవారింది. అప్పటికే విశ్వకర్మ మరణ వార్త టీవీ ఛానల్స్ ఫ్లాష్ న్యూస్ లో రిలే చేశాయి. ఆ టైంలో శతానంద భార్య పిల్లలతో ఫ్లైట్ లో ఉన్నాడు డాక్టర్ విశ్వనాథన్తో పాటు. తండ్రి మరణ వార్త తెలిసిన శతానంద నిర్లిప్తంగా ఉండిపోయాడు. అతని హృదయంలో దుఃఖం వర్షిస్తోంది. మహాలక్ష్మి ఎస్టేట్స్ హాల్లో విశ్వకర్మ శవాన్ని ఉంచారు. ప్రధాని తరపున రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి, చీఫ్ మినిస్టర్, రాష్ట్ర మంత్రులు, మీడియా పీపుల్, బిజినెస్ పీపుల్ అన్ని దేశాల నుంచి వస్తున్నారు. కొన్ని వేల కార్లతోనూ జనంతోనూ ఆ ప్రాంగణం నిండిపోయింది. సాయంత్రం 5 గంటలకు శతానంద వచ్చాడు. దహనకాండ ఎక్కడ చేయాలన్నది ప్రశ్న. నాన్నగారు మీకేదైనా చెప్పారా అడిగాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు శతానందను. లేదు అన్నాడు అతను. ఒక్క నిమిషం అంటూ చనిపోయే ముందు తనకిచ్చిన వీడియో క్యాసెట్ ని తెచ్చి వీసీఆర్ లో పెట్టి ఆన్ చేశాడు శార్వారి. తెర మీద తండ్రి. కొన్ని క్షణాల తర్వాత ఆయన గొంతు వినిపిస్తోంది. శతానంద, మిత్రులారా, నేను చనిపోతున్న క్షణంలో నాదో కోరిక. ఆ కోరికను మన్నిస్తారని కోరుతున్నాను. పవిత్ర గోదావరి తీరంలో సమాధిని కట్టించుకుంటున్న నా ప్రయత్నం శార్వారికి తెలుసు. ఆ ప్రదేశంలోనే నా శరీర దహనం జరగాలి. అలాగే నా అస్థికల్ని హిమాలయాల్లోనూ గంగా నదిలోనూ వెదజల్లమని నా మనవి. 10వ రోజు నాడు 10,000 మంది పేద సాధలకు అన్న సంతర్పణ చేయమని కోరుతున్నాను. బటన్ ఆఫ్ చేశాడు శార్వారి. మరో 40 నిమిషాల్లో చీకటి పడిపోతోంది. అప్పటికప్పుడు శవాన్ని రాజమండ్రికి ఎలా తీసుకెళ్లడం ప్రశ్నించాడు ప్రొఫెసర్. ఏ ఇబ్బంది లేదు, హెలికాప్టర్ అరేంజ్ చేద్దామని తన పిఏ వైపు చూశాడు శతానంద. మరో 20 నిమిషాల తర్వాత హెలికాప్టర్లో విశ్వకర్మ శవంతో పాటు శతానంద, అపురూప, ఆశ్రిత, డాక్టర్ విశ్వనాథన్, ప్రొఫెసర్ వేణుగోపాలరావు తదితరులు బయలుదేరారు. విషయం తెలిసిన ప్రకాశరావు, సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్ కారులో బయలుదేరారు రాజమండ్రికి. విశ్వకర్మకు సీరియస్ గా ఉందని తనకు ప్రొఫెసర్ ఫోన్ చేసినప్పుడే దుర్వార్తను శంకించాడు శార్వారి. సీతామహాలక్ష్మికి ఆ విషయం చెప్పాలా వద్దా అని తటపటాయించాడు. ఆ ఆనంద సమయంలో విషాద వార్త చెప్పకూడదని చెప్పలేదు. రాజమండ్రి సరిగ్గా 6:30 సూర్యుడు అస్తమిస్తున్న వేళలో గోదావరి నది ఒడ్డున విశ్వకర్మ ఎంపిక చేసుకున్న సమాధిలోనే ఆయన భౌతిక కాయానికి కొడుకు శతానంద నిప్పు పెట్టాడు. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా విశ్వకర్మ భౌతిక కాయానికి జ్వాలలంటుకున్నాయి. ఆ జ్వాలల వైపు అలాగే చూస్తున్నాడు శతానంద. ఒక్క కన్నీటి చుక్క అతని కనురెప్పల నుంచి జారి సమాధి స్థలిలోని మట్టి కణం మీద పడింది. ఒక అధ్యాయం ముగిసింది. ఒక అంకం పరిసమాప్తమైపోయింది. ఒక జీవి ఆత్మ
అనంత యాత్రకై సాగిపోతోంది. మరో జన్మస్థానాన్ని వెతుక్కునే ప్రయత్నంలో హంపి విజయనగరం కేసి దూసుకుపోయింది. ఒక జీవి నిజ జీవిత రంగానికి శాశ్వతంగా తెరపడిపోయింది. మరో చోట మరో మొలక ప్రాణం పోసుకునే ప్రయత్నం ఆరంభమైంది. అమీర్పేటలో విశాలమైన గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ లోపల హాలు లాంటి ఏసీ గదిలో వెండి సింహాసనం మీద ప్రధాన స్వామీజీ కూర్చున్నాడు. అతనికి ఎదురుగా కుర్చీల్లో అహోబలుడు, రీఇన్కార్నినేషన్ పత్రికా రిపోర్టర్ కిషోర్ దాసు కూర్చొనున్నారు. ప్రధాన స్వామీజీ ముందున్న రౌండ్ టేబుల్ పైన దేశ విదేశీ న్యూస్ పేపర్స్, న్యూస్ వీక్లీస్ ఉన్నాయి. అవన్నీ విశ్వకర్మ మరణం గురించి ప్రత్యేకంగా వార్తలను ఫోటోలతో సహా ప్రచురించాయి. కొన్ని మిస్టరీ కథలను, కొన్ని విశ్వకర్మ బ్రతుకున్నప్పుడు జరిగిన అద్భుతాలను గురించి రాశాయి. ప్రధాన స్వామీజీ తన ఎదురుగా ఉన్న ఆ పత్రికల వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. కొన్ని కోట్ల $1 మిలియన్ ఆస్తికి ఇక వారసులెవరు? శతానందుడా లేక ఇంకెవరైనానా? మీడియా కింగ్, అంతర్జాతీయంగా పేరు పొంది జీవితం చివరి దశలో ఫిలాసఫీ, అన్యాచురల్ పవర్స్ వైపు ప్రయాణించిన విశ్వకర్మ మరణం బిజినెస్ వర్గాల్లో తీవ్ర సంచలనాన్ని రేపింది. కారణం, అతను చనిపోవడానికి సంవత్సరం ముందు నుంచి జరిగిన సంఘటనలే. విశ్వకర్మ ఒక సన్యాసితో మాయమైన దగ్గర నుంచి పునర్జన్మ విషయాలను మాత్రమే పరిశోధించి ప్రచురించే అంతర్జాతీయ పత్రిక రీఇన్కార్నినేషన్ పత్రిక ప్రత్యేకంగా ఒక రిపోర్టర్ను అందుకోసమే నియమించింది. ఆ స్పెషల్ రిపోర్టర్ దాస్ తన ప్రాణాలకు తెగించి విశ్వకర్మ మారుమూల రహస్య జీవితాన్ని శోధించాడు. ఆ శోధనకు సంబంధించిన వివరాలివి. విశ్వకర్మ ఏకాక్షుడనే మహర్షి వెనుక ఒరిస్సాలోని అడవుల్లోకి వెళ్ళాక అడవిలో పెనుమార్పులు సంభవించాయి. అడవుల్లోకి వెళ్ళాక ఏం జరిగిందన్నది ఎంతవరకు తెలియరాలేదు. ఆ తరువాత విశ్వకర్మ తన కోట్ల రూపాయల బిజినెస్ ను కొడుకు శతానందకు అప్పగించి హైదరాబాద్ వచ్చాడు. ముత్యాల గ్రామంలో పేరు లేర్చి తరగతి కుటుంబానికి చెందిన సీతామహాలక్ష్మి అనే అమ్మాయి కోసం, ఆ అమ్మాయి వయసు 20 ఏళ్లు మాత్రమే, ప్రత్యేకంగా ఓ బిల్డింగ్ కొని అందులో ఉంచాడు. ఆ అమ్మాయికి సెక్యూరిటీ, ఆ బిల్డింగ్ నిర్వహణకు మనుషుల్ని ఏర్పాటు చేశాడు. ఆ అమ్మాయి కుటుంబంలోని వ్యక్తులకు కోటాను కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ల జీవితాలను సంపూర్ణంగా మార్చేశాడు. సీతామహాలక్ష్మి వరుడి ఎంపిక కోసం ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యని విధంగా మీడియా ద్వారా అప్లికేషన్స్ ని ఇన్వైట్ చేసి ఒక అనాథ యువకుణ్ణి, ఆ యువకుడు అలహాబాద్కు చెందిన వ్యక్తి, ఎంపిక చేసి వాళ్ళిద్దరి పెళ్లిని రహస్యంగా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్ల మధ్య వేదాద్రి యోగ నరసింహస్వామి ఆలయంలో జరిపించాడు. కనీసం పెళ్లిలో ఫోటోగ్రాఫర్ ని కూడా ఏర్పాటు చేయలేదు. ఎక్కడో మారుమూల హంపి విజయనగరంలో ఒక పాడుపడ్డ బిల్డింగ్ ను కొని దాన్ని మరమ్మతులు జరిపించి ఆ అమ్మాయికి శోభనాన్ని అక్కడే వారణాసిలోని ప్రముఖ వృద్ధ పండితుడైన కౌశికాచార్యుల ఆధ్వర్యంలో జరిపించాడు. అక్కడ ఆ అమ్మాయికి శోభనం జరుగుతున్నప్పుడే ఇక్కడ విశ్వకర్మ కన్ను మూశాడు. అలాగే విశ్వకర్మ ఆకాశ చలనం, భవిష్యత్ దృష్టి గురించి కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ అదృశ్య వ్యక్తితో మాట్లాడటం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు? భగవంతుడా? అతనికి క్షుద్ర విద్యలకు ఉపదేశించిన ఒరిస్సా అరణ్యంలో నివసించే గురువా? మొత్తం మీద విశ్వకర్మ పునర్జన్మను విశ్వసిస్తూ చివరి వరకు గడిపాడని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇంకా పరిశోధన జరుగుతూనే ఉంది. తలెత్తి తన ఎదురుగా ఉన్న దాస్ వైపు చూసి, నువ్వు ఆ అమ్మాయిని చూసావా అని అడిగాడు ప్రధాన స్వామీజీ. చూశాను. ఎక్కడ? 2 నెలలుగా ఆ బిల్డింగ్ దగ్గరే మాటు వేసి ఆమెను వెంటాడితే ముత్యాలలో ఆమె తల్లితో పాటు గుడికెళ్ళినప్పుడు తీశాను అంటూ ఆ ఫోటోని తీసి చూపించాడు. సునిశితంగా ఆ ఫోటో వైపు చూసిన ప్రధాన స్వామీజీ, మహర్జాతకురాలు అని అన్నాడు. ఆమె భర్త ఫోటో, మదన్ మోహన్ ఫోటో ఇచ్చాడు దాస్. అతని జాతకం కూడా గొప్పదే, అయినా మృత్యుగండం ఉంది అన్నాడు ఆ ఫోటోను చూసిన వెంటనే. ఇతని జాతకం కూడా గొప్పదే అయినా మృత్యుగండం ఉందని అంటాడేమిటి? వైరుధ్యంతో కూడిన భవిష్యవాణి వినిపించాడేమిటి? దాస్ ఆశ్చర్యపోతూ చూశాడు ప్రధాన స్వామీజీ వైపు. నువ్వు మాకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఖరీదు 10 లక్షలు అంటూ 10 లక్షలకు ఒక చెక్కునిచ్చాడు అతను. ఇక మీదట నీ పరిశోధన పూర్తిగా సీతామహాలక్ష్మి, మదన్ మోహన్ దంపతుల మీదనే కేంద్రీకరించు. నెలకోసారి మనం కలుసుకుందాం అంటూ ఆశీర్వదించాడు ఆ ప్రధాన స్వామీజీ. దాస్ వెళ్లిపోయాక దీర్ఘంగా ఆలోచించసాగాడు ప్రధాన స్వామీజీ. విశ్వకర్మ చనిపోయాడు కదా, వాళ్ళిద్దరి అవసరం ఏమిటి అడిగాడు అహోబలుడు. అసలు కథ ఇప్పటి నుండే ప్రారంభమవుతోంది అంటూ సాలోచనగా అతని వైపు చూసి రహస్యంగా ఇలా చెప్పాడు. తాను మళ్లీ పునర్జన్మించబోతున్నాననే రహస్యం విశ్వకర్మకు తెలియడం వల్లే అతను ఇవన్నీ చేశాడు. ఎలా జన్మిస్తున్నాడు అంటే సీతామహాలక్ష్మి గర్భం ద్వారా. అందుకోసమే
అతను కోటాను కోట్లను నీళ్లలా ఖర్చు చేశాడు. ఆ బిడ్డ కోసం ఇంకెన్ని కోట్లు దాచాడో కదా. మీ అభిప్రాయం కరెక్టే. ఆ కోట్లు మన పీఠానికి రావాలంటే విశ్వకర్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం ప్రచారం చెయ్యాలి. అంటే అర్థం కానట్లుగా అడిగాడు అహోబలుడు. సీతామహాలక్ష్మి గర్భంలో జన్మించే బిడ్డను మన పీఠంలోకి విశ్వకర్మ అవతారంగా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే ఆ కుర్రాడితో పాటు ఆ కోట్లు కూడా మన పీఠానికే వస్తాయి అన్నాడు ప్రధాన స్వామీజీ. అంత సులభంగా ఆ కుర్రాడు మనకు దక్కుతాడా? దక్కకపోతే దక్కించుకుంటాం. భీషణ ప్రతిజ్ఞ చేస్తున్న వాడిలా ఆ మాట అన్నాడు ప్రధాన స్వామీజీ. అంతకుముందు విశ్వకర్మ 10వ రోజు నాడు కర్మకాండ ముగించాక శతానంద తన భార్యతో సహా విశ్వకర్మ బెడ్రూంలోకి అడుగు పెట్టాడు. మీకు మాత్రమే ఈ లాకర్ తాళం ఇమ్మన్నారంటూ తన దగ్గరున్న ఆ గదిలోని విశ్వకర్మ లాకర్ తాళాన్ని శతానందకు అందించాడు శార్వారి. శతానంద ఆ లాకర్ని ఓపెన్ చేశాడు. బ్యాంక్ కార్డులు, చెక్ బుక్స్ తో పాటు ఒక కవర్ ఉంది. ఆ కవర్ పైన శతానంద అని రాసుంది. ఆ కవర్ ని తీసుకుని తన సూట్ కేసులో పెట్టుకుని మళ్లీ లాకర్ యథాప్రకారం వేసేశాడు. శతానంద మహాలక్ష్మి ఎస్టేట్స్ నిర్వహణకు సంబంధించిన ఫైల్ ని శార్వారికిచ్చాడు. సీతామహాలక్ష్మికి పుట్టే బిడ్డ పెరిగి పెద్దవాడైనంత వరకు ఆ ఎస్టేట్ నిర్వహణను ప్రొఫెసర్ వేణుగోపాలరావు శార్వారి శ్రేష్టలకు అప్పగిస్తూ రాసిన వీలునామా. అందుకోసం ఏ బ్యాంక్స్ లో ఎంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉందో వివరాలున్నాయి. ఎప్పుడైనా మహాలక్ష్మి ఎస్టేట్ నిర్వహణకు డబ్బు అవసరపడితే విశ్వకర్మ కమ్యూనికేషన్ సంస్థ న్యూయార్క్ నుంచి లాభాల్లో 25% ప్రతి ఏటా శతానంద గాని అతని వారసులు గాని మహాలక్ష్మి ఎస్టేట్స్ కు చెల్లించాలని, ఈ విషయమై శతానంద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, సీతామహాలక్ష్మి యోగక్షేమాలు విచారించడం కూడా శతానంద విధి నిర్వహణలో ఒక ముఖ్యమైన భాగమని విశ్వకర్మ స్పష్టంగా పేర్కొన్నాడు. సుదీర్ఘంగా అన్ని విషయాలు శార్వారితోనూ ప్రొఫెసర్ వేణుగోపాలరావు శ్రేష్టతోనూ చర్చించాక శతానంద అమెరికాకు ప్రయాణమయ్యాడు. అతనికి సీతామహాలక్ష్మిని చూడాలని ఉంది, కానీ ఆ సమయంలో ఆమె పుట్టింట్లో ఉంది. మైలలో ఉన్నప్పుడు మనం వెళ్లి చూడటం మంచిది కాదు, ఈసారి ప్రత్యేకంగా వద్దాం అని అపురూప చెప్పడంతో శతానంద భార్య, కూతురు డాక్టర్ విశ్వనాథన్తో కలిసి అమెరికాకు వెళ్లిపోయాడు. 2 నెలలు గడిచాయి. శ్రేష్ఠ పూర్తిగా కోలుకుంది. అజయ్ కేసులో కోర్టు శ్రేష్ఠ చర్యనే సమర్థించింది. మానభంగం చేయబోతున్న అజయ్ బాబు నుంచి ఓ అమ్మాయిని రక్షించడం కోసం జరిగిన ఘర్షణలో అజయ్ చనిపోయాడు తప్ప వాంటెడ్ గా అజయ్ ని శ్రేష్ఠ చంపలేదనే లాయర్ వాదనతో కోర్టు అంగీకరించి నిర్దోషిగా విడుదల చేసింది. తమ్ముడు అజయ్ చనిపోవడం సూర్యాంబలో మానసికంగా మార్పు తెచ్చింది. ఆమె పూజా పునస్కారాలకు అంకితమైపోయింది. సుబ్రహ్మణ్యం మాత్రం ఎలాగైనా ఆస్తిని దక్కించుకోవాలని చూస్తున్నాడు. అతనికి సహకరిస్తే వచ్చే దానిలో సగమైనా వస్తుందని, ప్రమాదం వస్తే ముందుగానే తప్పించుకోవాలని అరుణ్ కుమార్, పద్మప్రియ నిర్ణయించుకున్నారు. ముఖ్యాల నుంచి తల్లి తండ్రి కూడా వచ్చేసి మహాలక్ష్మి ఎస్టేట్స్ లోనే ఉంటున్నారు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో వంటగదిలో కళ్ళు తిరిగి పడిపోయిన సీతామహాలక్ష్మిని చూడ్డానికి లేడీ డాక్టర్ వచ్చి ఆమెను టెస్ట్ చేసి, గుడ్ న్యూస్, మీరు తల్లి కాబోతున్నారంటూ చెప్పి కొన్ని మందులు రాసి అవి వాడాక ఫోన్ చేస్తే వస్తానని చెప్పి వెళ్లిపోయింది ఆవిడ. ఆ వార్త ఇంటిల్లిపాది అందరినీ సంతోషంలో ముంచెత్తింది. ముఖ్యంగా వేణుగోపాలరావు, శ్రేష్ఠ, శార్వారి చాలా ఆనందించారు. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర, శార్వారి, ఎన్నాళ్ళు విడివిడిగా రూమ్స్ లో ఉంటారు, ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండొచ్చు కదా అన్నాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు నవ్వుతూ. ఈ బిల్డింగ్ లో చాలా రూమ్స్ ఉన్నాయి కదండి, విడివిడి రూమ్స్ లో ఉంటేనే ప్రైవసీ ఉంటుంది యథాలాపంగా అన్నాడు శార్వారి. మా శార్వారి పెద్ద పెద్ద విషయాల్లో జీనియస్, ఇలాంటి విషయాల్లో మొద్దు. ప్రొఫెసర్ గారు అంటున్నది ఏంటో తెలుసా? నన్ను పెళ్లి చేసుకోమని. ప్రొఫెసర్, మీరే ముహూర్తం పెట్టండి, నేనే శార్వారి మెడలో తాళి కట్టేస్తా అంది శ్రేష్ఠ నవ్వుతూ. అవును ప్రొఫెసర్, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, విశ్వకర్మ గారు ఉన్నప్పుడే జరగాల్సిన పని అన్నాడు శార్వారి. ఆ వెంటనే చకచకా పనులన్నీ జరిగిపోయాయి. నెల రోజుల తర్వాత శార్వారి శ్రేష్ఠల పెళ్లి వైభవంగా సీతామహాలక్ష్మి, మదన్ మోహన్లు ఆధ్వర్యంలో జరిగిపోయింది. సీతామహాలక్ష్మికి 6వ నెల వచ్చింది. ఓ రోజు రాత్రి మదన్ మోహన్ సీతామహాలక్ష్మితో అన్నాడు, ఎన్నాళ్ళు ఇలా ఊరికే కూర్చొని తినటం, ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందేమో. బిజినెస్? మీరు, నేను, మనకు పుట్టబోయే బాబు, ఆ తర్వాత సంతానం, వాళ్ళ సంతానం, అందరూ తీరుబడిగా ఖర్చు చేసి 50 ఏళ్ల పాటు ఏం చేయకుండా తిన్నా తరగని ఆస్తి ఉంది, ఇంకెందుకు బిజినెస్ అంది సీతామహాలక్ష్మి. ఏమి చేయకుండా కూర్చోవడం అంటే ఇదో రకమైన జైలు కాదా అన్నాడు మదన్ మోహన్.
అలాంటి సమయంలో సీతామహాలక్ష్మికి ఓ విషయం గుర్తుకొచ్చింది. చనిపోయే ముందు మహానంద విశ్వకర్మ ఇచ్చిన వీడియో క్యాసెట్. ఆ క్యాసెట్ ఎందుకు ఇచ్చినట్లు? ఆ క్యాసెట్ లో ఏముంది? వెంటనే ఆ క్యాసెట్ తీసి VCR లో పెట్టి ఆన్ చేసింది. కొన్ని గీతలు, రఫ్ సౌండ్ తర్వాత స్క్రీన్ మీద విశ్వకర్మ ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, నమస్కారం. నేను బ్రతికొండగా చాలా సార్లు నాలోని రహస్యాన్ని గురించి చెప్పి మాట్లాడదామనుకునేవాణ్ణి. కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను. ఇప్పటికైనా తెలుసుంటుంది. నీ గర్భం ద్వారా జన్మించబోయేది నేనేనని. నేను బ్రతికున్నప్పుడు అపారమైన గౌరవంతో మిమ్మల్ని చూడ్డానికి కారణం అదే. నా పునర్జన్మకు ఆకృతినిచ్చే తల్లిదండ్రులు మీరు. మీ గర్భం ద్వారా జన్మిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. నాకు ముక్తానంద విశ్వకర్మ అని పేరు పెట్టండి. నాకు నడక వచ్చిన దగ్గర నుంచి నన్ను నేను రక్షించుకునే శక్తి నాకుంటుంది. అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. కానీ మన ఆస్తి మీద కన్నేసిన కొన్ని శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాయి. ఆ శక్తుల నుండి మీరు మిమ్మల్ని మీ తెలివితేటలతో రక్షించుకోవాల్సి ఉంటుంది. కారణం చెప్పను గాని, నాకు జన్మనిస్తున్న నా తండ్రిలో ఒక దోషగుణం ఉంది. అందువల్ల ప్రతిరోజు శివపూజ చేయమని చెప్పండి. మృత్యుంజయ స్తోత్రాన్ని 100 సార్లు పఠించాలని చెప్పండి. ఇంకో ముఖ్యమైన విషయం, గర్భవతిగా మీరున్నప్పుడు నేను సూచించిన కొన్ని సలహాలను పాటిస్తూ గర్భంలోని నా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిరోజు 400 మైక్రోగ్రాముల పోలిక్ యాసిడ్ తీసుకోండి. రోజు బచ్చలి, చుక్కకూర, కమల, బత్తాయి, నారింజ పండ్లను తీసుకోండి. విటమిన్ ఏకి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోకండి. అలాగే హెర్బల్ సప్లిమెంట్స్ వాడకండి. వాటి వల్ల పుట్టబోయే నాకు జనన సంబంధమైన వ్యాధులు వస్తాయి. అమ్మా, ఇప్పుడున్న బరువు కాకుండా ఇంకో 5-6 కిలోల బరువు కన్నా ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోండి. ఒకసారి పిండం పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలిపే అల్ట్రాసౌండ్ స్కానింగ్, గర్భస్రావం లాంటివి జరగకుండా బీటా హెచ్సిజి, సిరం, ప్రొజెస్టిరాన్, పిండంలోనూ జన్యులోపాలను గుర్తించడానికి అమ్నియో సింటేసన్ టెస్టులను జరిపించుకోండి. హిమోగ్లోబిన్ శాతం, బ్లడ్ షుగర్ శాతం తదితర పరీక్షలు చేయించుకోండి. రాత్రిపూట ఎక్కువసేపు మేలుకొని ఉండటం గాని, హర్రర్, మానసికమైన ఉద్వేగాన్ని కలిగించే టీవీ సీరియల్స్, సినిమాలు చూడకండి. ప్రతిరోజు తప్పనిసరిగా 1 గంట సేపు దైవ ప్రార్థన చేయండి. ఇవి నా సలహాలు మాత్రమే. ఒక తల్లిగా మీరింకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని నాకు తెలుసు. నేనెందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనే విషయమై నేను పుట్టిన తర్వాత మీకు తెలుస్తుంది. నమస్కారం, ఉంటాను. తెర మీద విశ్వకర్మ మాయమైపోయాడు. అంతా విని విస్మయంగా మదన్మోహన్ వైపు చూసింది సీతామహాలక్ష్మి. స్పష్టంగా ఆమెకు విశ్వకర్మ జీవితానికి, తన జీవితానికి సంబంధించి ఒక రహస్యం తెలియడంతో కాసేపు మౌనంగా ఉండిపోయిందామె. కళ్ల ముందు నిండి ఉన్న గాఢాంధకారం ఒక్కసారిగా పటాపంచలైపోయినట్లయింది. ఇప్పటి వరకు అందరూ ఊహగా భావిస్తున్నది నిజమైంది అన్నాడు. మిమ్మల్ని మృత్యుంజయ స్తోత్రం పఠించి రోజు శివపూజ చేయమనడం వెనుక కారణం అదే నాకు అర్థం కావడం లేదు. ఏమై ఉంటుంది అన్నాడు మదన్మోహన్. సీతామహాలక్ష్మి నిద్రలోకి జారుకున్నా అతనికి నిద్ర పట్టడం లేదు. ఆ ఆలోచన కారణం, తన జాతక చక్రాన్ని అలహాబాదులో ఒక జ్యోతిష్యుడు చూసినప్పుడు కూడా ఒక బలమైన దోషం వెన్నంటి ఉందని, ప్రతిరోజు శివపూజ చేయమని హెచ్చరించాడు. కానీ ఆ హెచ్చరికను మదన్మోహన్ పట్టించుకోలేదు. ఆ రాత్రి 3 గంటల తర్వాత ఎప్పటికో అతనికి నిద్ర పట్టింది. సీతామహాలక్ష్మికి 9 నెలలు నిండాయి. విశాలమైన బెడ్రూమ్ లో సీతామహాలక్ష్మికి టెస్టులన్నీ చేశాక ఏ క్షణంలోనైనా ప్రసవం రావచ్చు. మీరు హాస్పిటల్లో చేరితే బాగుంటుంది అంది లేడీ డాక్టర్. వద్దండి, ఇక్కడ అవుట్ హౌస్ లో హాస్పిటల్లోని ఏర్పాట్లన్నీ చేయించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడు. కృత్రిమంగా ఇక్కడ హాస్పిటల్ ని క్రియేట్ చేయొచ్చు, కానీ హాస్పిటల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కష్టం. ఆ అట్మాస్ఫియర్ పేషెంట్ కి చాలా అవసరం. తర్వాత మీ ఇష్టం అంది ఆ లేడీ డాక్టర్. ఒకసారి సార్ వారితో మాట్లాడరండి అంది సీతామహాలక్ష్మి భర్తతో. మదన్మోహన్ ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళాడు. సరిగ్గా అప్పుడు జరిగింది వింత సంఘటన. లేడీ డాక్టర్ కావలసిన మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఉండగా ఎవరో పిలిచినట్లయింది. డాక్టర్, ఆ గొంతు గంభీరంగా ఉంది. ఆ వాయిస్ పురుషుడిది. గబుక్కును తలెత్తి చూసింది. సీతామహాలక్ష్మి వైపు చూసింది. ఆమె కళ్ళు మూసుకొని ఉంది. డాక్టర్, మళ్లీ పిలుపు వినిపించింది. ఎవరు? డాక్టర్ నలువైపులా చూసింది. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అవుట్ హౌస్ నే హాస్పిటల్ గా మార్చండి. డాక్టర్ బిత్తరపోయింది.
అక్కడ మగవాళ్ళెవరూ లేకపోవడంతో 2 గైనకాలజిస్టుల్ని 4 నర్సుల్ని నియమించండి. మళ్లీ ఆ పురుష గొంతు స్పష్టంగా అతి సన్నిహితంగా వినిపించింది. లేడీ డాక్టర్ దృష్టి చీర చెంగు అడ్డుగా కనిపిస్తున్న సీతామహాలక్ష్మి ఎత్తైన గర్భం మీద నిలిచింది. హాస్పిటల్ అట్మాస్ఫియర్ కావాలంటే హాస్పిటల్లోని సౌండ్స్ ని రికార్డు చేయించి ఇక్కడ పెట్టండి. అవును, నిజమే. ఆ మాటలు గర్భంలోంచి వినిపిస్తున్నాయి. షాక్ తిన్నట్లుగా కుర్చీలోంచి లేచి నిలబడింది ఆ డాక్టర్. ఆమె ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. తూలి పడబోయి పక్కనున్న స్తంభాన్ని పట్టుకుని దెయ్యాన్ని చూస్తున్నట్లుగా ఆమె గర్భం వైపే చూస్తోంది లేడీ డాక్టర్. ఆమెకు వెన్నులోంచి చలి మొదలైంది. కాళ్ళు చేతులు భయంతో వణికిపోవడం మొదలైంది. ఆ శబ్దానికి కళ్ళిప్పి చూసింది సీతామహాలక్ష్మి. వాట్ డాక్టర్, ఏమైంది? మీకు మీకు ఏమైనా మాటలు వినిపించాయా? అడిగింది లేడీ డాక్టర్. ఏం మాటలు? మీ గర్భంలోంచి మాటలు. మీకిక్కడే పురుడు పొయ్యమని. సరిగ్గా ఆ సమయంలోనే లోనికి అడుగు పెట్టాడు శార్వారి మదన్ మోహన్లు. డాక్టర్ గారు, మదన్ గారు చెప్పారు హాస్పిటల్లో వద్దండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇక్కడే అయితే బెటర్ అన్నాడు శార్వారి కూడా. శార్వారి వైపు చూసింది లేడీ డాక్టర్. ఆ గొంతు కాదు. విషయం తెలిసి శార్వారి మదన్ మోహన్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ గొంతు నేను గర్భంలోంచే విన్నాను, నిజం. ఆమెకు చాలా వండర్గా ఉంది. అందరూ అక్కడికి చేరుకోవడంతో కొంచెం ధైర్యం వచ్చింది ఆ డాక్టర్కి. మహాలక్ష్మి కళ్ళ వైపు చూశాడు శార్వారి భయంగా. నాకేం వినపడలేదు, ఇక్కడే ఉన్నానుగా అంది సీతా మహాలక్ష్మి. శార్వారి లోనికి వెళ్లి టేప్ రికార్డర్ క్యాసెట్ తెచ్చి ఆ క్యాసెట్ ను టేప్ రికార్డర్ లో పెట్టి ఆన్ చేశాడు. వేణుగోపాలరావు రికార్డు చేసిన విశ్వకర్మ మాటలవి. ఎస్, నేను విన్నది ఆ గొంతే, ఈ గొంతే కన్ఫర్మ్ చేసింది ఆ డాక్టర్. తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతుందామె. బిడ్డ పొట్టకు పూర్వమే విచిత్రాలు జరుగుతున్నాయి, పుట్టాకెన్ని విచిత్రాలు జరుగుతాయి అంటూ కారుకి వెళ్లిపోయింది ఆ లేడీ డాక్టర్. ఆ బిల్డింగ్ లో ఆ రోజు ఆ న్యూస్ చర్చనీయాంశమైంది. సెక్యూరిటీ గార్డ్ యాదగిరి ద్వారా రీఇన్కార్నినేషన్ పత్రిక రిపోర్టర్ దాస్ కి ఈ న్యూస్ తెలిసింది. దాస్ ద్వారా కొన్ని డైలీలకు ఆ న్యూస్ క్షణాల్లో పాకిపోయింది. మహాలక్ష్మి ఎస్టేట్స్ లో అదృశ్య శక్తిగా విశ్వకర్మ. మీడియాలోనే కాకుండా మామూలు ప్రజల్లో కూడా ఈ వార్త చర్చనీయాంశమైంది. అసహనంగా పచారులు చేస్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఎదురుగా కూర్చున్నాడు అరుణ్ కుమార్. వాళ్ళిద్దరి వైపే చూస్తోంది పద్మప్రియ. ఇన్ని కోట్ల ఆస్తిని విశ్వకర్మ అనుభవిస్తున్నాడా? అతని కొడుకు అనుభవిస్తున్నాడా చెప్పు? కాని వాళ్ళం మనం అందరం అనుభవిస్తున్నాం, అవునా? మళ్లీ పునర్జన్మ అవతారం ఎత్తి విశ్వకర్మ పుట్టాడనుకో, మనకొక్క పైసా రాదు, అర్థమైందా? అన్నాడు సుబ్రహ్మణ్యం. ఈ కాలంలో పునర్జన్మలు మళ్లీ పుట్టడాలేంటండి? అంతా ట్రాష్. ఇదంతా ఒక కుట్ర. ఎవరు చేస్తున్నారు? శార్వారి, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, శ్రేష్ఠ. ఆ శార్వారి శ్రేష్ఠ ఉద్యోగాల కోసం వచ్చి విశ్వకర్మను నమ్మించి ఇక్కడ సెటిల్ అయిపోయారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ఈ ఆస్తిని ఎత్తుకుపోవడానికి కుట్ర పన్నుతున్నారని నా అనుమానం. ఈ యాంగిల్లో నేనెప్పుడు ఆలోచించలేదు. వాళ్ళు సిన్సియర్ అనుకున్నాను అంది పద్మప్రియ. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు కొట్టేసే డబ్బును మనం ఎందుకు ముందుగా కొట్టేయకూడదు? నా ప్రశ్నకు జవాబు చెప్పండి, సూటిగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ అడిగాడు సుబ్రహ్మణ్యం. మళ్లీ పాయింట్ ను ఫస్ట్ కు తీసుకురాకు, ప్లాన్ ఏంటో చెప్పు అన్నాడు అరుణ్ కుమార్. ఈ ఆస్తి మన చేతికి రావాలంటే ముందు మహాలక్ష్మి ఎస్టేట్ మీద అజమాయిషీ రావాలి. మనకు అధికారాలుంటే తప్ప ఆస్తి వివరాలు తెలియవు. కరెక్ట్. అందువల్ల ముందుగా ఇక్కడి నుంచి ఆ శార్వారిని శ్రేష్ఠను తప్పించాలి. కరెక్ట్. ఎలా అన్నదే ఆలోచించండి. ఇప్పుడు కథ పాకానికి వచ్చింది, లేపేద్దామా అన్నాడు సుబ్రహ్మణ్యం. కేసులు, జైలు అంటే నాకు భయం అన్నాడు అరుణ్ కుమార్ భయంగా. మరి భారతంలో శకుని మన గురువు, విడగొట్టి పడగొట్టాలి. ముందుగా సీతామహాలక్ష్మి మదన్ మోహన్ కు అనుమానం వచ్చేట్లుగా చెయ్యాలి. ఆ దూరాన్ని పెంచాలి. ఆ తరువాత బిల్డింగ్ లోంచి తరిమెయ్యాలి. ఎలా చెప్పాడు సుబ్రహ్మణ్యం. ఎంత దారుణమా అంది పద్మప్రియ. ఆశ్చర్యపోకమ్మా, దారుణం చేయకపోతే డబ్బెలా వస్తుంది అన్నాడు సుబ్రహ్మణ్యం. అయితే రేపే ఆ పని జరిగిపోవాలి. రేపు రాత్రి అందరి ఎదుట శార్వారి, శ్రేష్ఠ దోషులుగా నిలబడాలి. నిలబడతారు, నేను ప్లాన్ వేస్తే తిరిగేలేదు అన్నాడు గర్వంగా సుబ్రహ్మణ్యం. మర్నాడు సాయంత్రం 6 దాటింది. ఫ్యామిలీ లాయర్ కృష్ణారావు దగ్గర నుంచి సీతామహాలక్ష్మికి ఫోన్ వచ్చింది. ఇప్పటి వరకు లాయర్ కృష్ణారావు బ్రతికున్నప్పుడు విశ్వకర్మతోనూ, ఆ తర్వాత శార్వారితోనూ మాట్లాడాడు. ఆ మాట్లాడుకున్న విషయాలు కూడా ఆమెకు తెలియవు. విశ్వకర్మ శార్వారి ఎప్పుడూ చెప్పలేదు. చెప్పండి అమ్మా, ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీతో చెప్తున్నాను.
నేను అడిగే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి అన్నాడాయన. అడగండి. తాను చనిపోతూ విశ్వకర్మ మహాలక్ష్మి ఎస్టేట్స్ సంబంధించి కొన్ని కోట్ల ప్రాపర్టీని శార్వారి శ్రేష్ఠలకు అప్పగించి చనిపోయారా? అంటే ఆ ప్రాపర్టీ వాళ్ళ పేరు మీదే ఉందా? నాకు తెలీదు. మీకు తెలీదా? ఈ ప్రాపర్టీ అంతా మీదేనని, సర్వాధికారాలు మీకు మాత్రమే ఉన్నాయని, మీ అంగీకారం లేనిదే ఒక్క పైసా కూడా బ్యాంకులోంచి తీయడానికి వీలు లేదని, ఆ తర్వాత మీకు పుట్టబోయే బిడ్డకు మాత్రమే ఆ అధికారాలు సంక్రమిస్తాయని మహాలక్ష్మి ఎస్టేట్స్ ట్రస్టులో శార్వారి శ్రేష్ఠ కేవలం మెంబర్స్ మాత్రమేనని నాకు విశ్వకర్మ గారు స్వయంగా చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా నా దగ్గరకు వచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. నాకేదో అనుమానంగా ఉంది. సీతామహాలక్ష్మి ఒక్క క్షణం తటపటాయించింది. ఏం చెప్పాలో ఆమెకేమీ అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ విశ్వకర్మ గారికి బాగా ఆప్తులు. అధికారాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. మీరు ఓ పని చెయ్యండి. నా అసిస్టెంట్ ద్వారా ఆ డాక్యుమెంట్స్ మీకు పంపుతున్నాను. అవి శార్వారి శ్రేష్ఠ క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ లా ఉన్నాయి. మీరు వాటి గురించి డైరెక్ట్ గా అడగండి. డబ్బు ఏదైనా చేస్తుంది. కొన్ని వేల కోట్లను చూడగానే ఎవరికైనా ఆశ పుట్టడం సహజమే కదా. విశ్వకర్మ గారు కూడా లేకపోవడంతో వాళ్లదే ఇష్టారాజ్యం. అడిగేవాళ్లు లేరు. మీరు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి తన ఎదురుగా కూర్చున్న వ్యక్తుల వైపు చూసి నవ్వాడు లాయర్ కృష్ణారావు. ఆ వ్యక్తులు సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్. గురుగారు అదరగొట్టేశారు. మహానటులండి బాబు మీరు అంటూ తెగ పొగిడారు. మన స్కూలే వేరు. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఆ సీత మహాలక్ష్మికి ఇవ్వండి. యుద్ధం ప్రారంభమవుతుంది. వారం రోజుల్లో ఆ శార్వారి శ్రేష్ఠ ఎస్టేట్స్ లో నుంచి వెళ్లిపోతారు. మీకు అధికారం వస్తుంది. అప్పుడు నా వాటా నాకివ్వండి అన్నాడు కృష్ణారావు నవ్వుతూ. ఆ నకిలీ డాక్యుమెంట్స్ పట్టుకుని బయటకొచ్చి కారెక్కారు సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్. ఆ నకిలీ డాక్యుమెంట్స్ ను చూసి మొదట ఆశ్చర్యపోయిన వ్యక్తి ప్రొఫెసర్ వేణుగోపాలరావు. ఆ సమయంలో హాల్లో శార్వారి శ్రేష్ఠ తప్ప మిగతా అందరూ ఉన్నారు. చూడమ్మా మహాలక్ష్మి, డబ్బు మీద ఆశపడటం తప్పు కాదు. మనం ఆశపడొచ్చు, కానీ ఎదుటివారి డబ్బు మీద ఆశపడటం తప్పు. అత్యాశ పడటం మరీ తప్పు. ప్రొఫెసర్ గారు, మీరేం విచారిస్తారో మీ ఇష్టం. పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని అన్నాడు సుబ్రహ్మణ్యం. అందరూ ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఖర్చు పెట్టిన దానికి అకౌంట్స్ లేవు. పైగా జీతానికి జీతం. ఎంత డబ్బు నొక్కేసుంటారో అంది పద్మప్రియ. సరిగ్గా అప్పుడే లోనికి నవ్వుతూ వచ్చిన శార్వారి శ్రేష్ఠ వాతావరణం గంభీరంగా ఉండటంతో ఏం సార్, ఏం జరిగింది అంటూ సోఫా మీద కూర్చున్నారు. ప్రొఫెసర్ వేణుగోపాలరావు డాక్యుమెంట్స్ ని శార్వారికి ఇచ్చాడు. మహాలక్ష్మి ఎస్టేట్స్ పై పూర్తి యాజమాన్య బాధ్యతలే కాకుండా కోట్లాది ఆస్తికి వారసులు శార్వారి శ్రేష్ఠలుగా పేర్కొంటూ విశ్వకర్మ రాసినట్లుగా రాసిన ఆ డాక్యుమెంట్స్ ను చూసి శార్వారి నివ్వెరపోయాడు. శ్రేష్ఠకు కూడా ఏమీ అర్థం కాలేదు. ఏమిటిదంతా? ఈ డాక్యుమెంట్ ఏమిటి? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వేసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చెయ్యకు. విశ్వకర్మను నమ్మించి ఎంత నొక్కేశావు, ఆ తర్వాత ఎంత నొక్కేశావు? ఇప్పుడు ఎసరు మహాలక్ష్మి ఎస్టేట్స్ కి పెట్టారు. దేవుడి దయవల్ల ముందుగానే తెలిసింది, కానీ లేకపోతే సుబ్రహ్మణ్యం అన్నాడు. అది నకిలీ డాక్యుమెంట్. ఎవరు సృష్టించారో, ఎందుకు పుట్టించారో నాకు తెలియదు. మాకెవరికైనా ఈ ఆస్తి రాసిచ్చినా అక్కర్లేదు కోపంగా అన్నాడు శార్వారి. పతివ్రతల్లా కబుర్లాడొద్దు. తెలిసిపోయింది కాబట్టి నంగనాచి కబుర్లాడుతున్నావు. నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఒక పని చెయ్యి. మీ ఇద్దరు బ్యాంక్ అకౌంట్స్ చూపించండి అంది పద్మప్రియ. అమ్మా సీతామహాలక్ష్మి, ఇన్నాళ్ల నుండి చూస్తున్నారుగా, మా మీద మీకు నమ్మకం లేదా? చెప్పండి. శ్రేష్ఠ సూటిగా సీతామహాలక్ష్మిని ప్రశ్నించింది. సీతామహాలక్ష్మి ఏమీ మాట్లాడలేదు. భర్త మదన్మోహన్ వైపు చూసింది. అది కాదు శార్వారి, ఒక ఆరోపణ వచ్చాక రుజువు చేసుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది కదా, రుజువు చేసుకోండి అన్నాడు మదన్మోహన్ మృదువుగా. అతనికి తాను చేసిన బ్రెయిన్ వాష్ పనిచేసినందుకు సుబ్రహ్మణ్యానికి ఆనందంగా ఉంది. ఏం రుజువు చేసుకోవాలి? మా బ్యాంక్ అకౌంట్స్ మీకు చూపించాలా? అవును. అంటే మా మీద నమ్మకం లేదా? ఇవాళ బ్యాంక్ అకౌంట్ చూపించమని అడుగుతారు, రేపు ఇంట్లోకి చొరబడి మా సామానంతా సెర్చ్ చేస్తారు. అసలు మీరెవరు మమ్మల్ని అడగటానికి? ఎదురు తిరిగాడు సుబ్రహ్మణ్యం వైపు చూస్తూ. మేమందరం సర్వెంట్స్ బాబు, నువ్వే యజమానివి. నీకు కూడా ఓ యజమాని ఉన్నారు. ఆ సీతామహాలక్ష్మి గారు అడిగినా చూపించవా అంది పద్మప్రియ చెల్లెల వైపు చూస్తూ. ఆవిడకి మేము ఎలాంటి వాళ్లమో తెలుసు అంది శ్రేష్ఠ. గుణానికి సంబంధించిన విషయం కాదమ్మా, నీతి నిజాయితీలకు సంబంధించిన మీ ఇద్దరు బ్యాంక్ అకౌంట్స్ చూపించండి, సరిపోతుంది. అందులో ఏముందో? అలా అడిగిన మదన్మోహన్ ముఖంలోకి, సీతామహాలక్ష్మి ముఖంలోకి ఓసారి చూసి, ఐఎమ్ సారీ,
ఈ ఎస్టేట్స్ కోసం, విశ్వకర్మ గారి కోసం, మహాలక్ష్మి గారి కోసం ఏం చేశామో చనిపోయిన విశ్వకర్మ గారికి, మహాలక్ష్మి గారికి తెలిసి నలుగురు ఎదుట మమ్మల్ని నిలబెట్టినప్పుడే ఇక్కడేదో కుట్రకు బీజం పడిందని తెలిసిపోయింది. ఈ కుట్ర చిలికి చిలికి గాలివానగా మారకుండా ఉండాలంటే మేం తప్పుకోవడం ఒక్కటే మార్గం. మేము అతి త్వరలో వెళ్లిపోతాం అని అందరి వైపు చూస్తూ విసవిస నడుచుకుంటూ తన రూంలోకి వెళ్లిపోయాడు శార్వారి. ఆ వెనుకే నడిచింది శ్రేష్ఠ. సరిగ్గా అప్పుడే ప్రారంభమయ్యాయి నొప్పులు. అప్పటికి అవుట్ హౌస్ కాస్త అన్ని సౌకర్యాలున్న హాస్పిటల్గా రూపుదిద్దుకుంది. మరో 40 నిమిషాల తర్వాత మహాలక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతవరకు అక్కడే ఉన్న శార్వారి, శ్రేష్ఠ ఆ తరువాత అక్కడి నుంచి వచ్చేశారు. నిప్పు పెట్టడం జరిగిపోయింది. బాగా రాజుకోవాలి. ఆ మంటలకు భయపడిపోయి ఆ శార్వారి, శ్రేష్ఠ వెళ్లిపోవాలి. పిల్లాడు పుట్టేశాడు కదా, ఇదే కరెక్ట్ టైం. ఏం చేద్దాం అడిగాడు సుబ్రహ్మణ్యం అరుణ్ కుమార్ని. ఏం చేద్దాము, ఏం చేస్తే బాగుంటుందో నే చెప్తా వినండి అంటూ మధ్యలోనే కలగజేసుకుంది పద్మప్రియ. చెప్పు అన్నాడు సుబ్రహ్మణ్యం. ఏం చెయ్యాలో వివరంగా చెప్పింది పద్మప్రియ. గుడ్ ఐడియా అభినందించాడు సుబ్రహ్మణ్యం. ఎందుకంటే ఆ సీతామహాలక్ష్మి, మదన్ మోహన్ అవుట్ హౌస్ లోనే ఉంటారు. మనకు మరింత సులభం అంది పద్మప్రియ. నువ్వేం చేస్తావో చెయ్యి. సీతామహాలక్ష్మి కొడుకుతో అవుట్ హౌస్ లోంచి ఇంట్లో కడుగు పెట్టేసరికి ఆ శార్వారి, శ్రేష్ఠ ఇక్కడ ఉండకూడదు అన్నాడు. మర్నాడు రాత్రి సమయంలో అందరూ అవుట్ హౌస్ లోని ఆసుపత్రిలో ఉండగా పద్మప్రియ సీతామహాలక్ష్మి బెడ్రూమ్ లోకి ప్రవేశించి మదన్ మోహన్ సీతామహాలక్ష్మి సూట్ కేసుల తాళాలని బద్దలు కొట్టి మహాలక్ష్మి సూట్ కేసులోని విలువైన చీరల్ని, నగల్ని, మదన్ మోహన్ సూట్ కేసులోని ₹1,00,000 డబ్బుని తీసి శార్వారి, శ్రేష్ఠల రూమ్ లో బరుపు కింద, సూట్ కేసు కింద పెట్టేసి వచ్చింది. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, పద్మప్రియలకు చాలా సందడిగా ఉంది. సుబ్రహ్మణ్యం జానీ వాకర్ ఫుల్ బాటిల్ ను ఓపెన్ చేశాడు. 2-3 రోజుల్లో వాళ్ళిద్దరిని పంపించేయడం ఖాయం. ఆ తర్వాత మన పోస్టుల గురించి ఆలోచించండి అంది పద్మప్రియ. నేను ఎస్టేట్ మేనేజర్ని అన్నాడు సుబ్రహ్మణ్యం. నువ్వు చూడని పనులు చూసే అసిస్టెంట్ మేనేజర్ని నేను. సీతామహాలక్ష్మి, మదన్ మోహన్ల వ్యవహారాలు నేను చూస్తూ ఉంటాను అన్నాడు అరుణ్ కుమార్. ఇంట్లో నిర్వహణ నాది. ఇక నుంచి కిచెన్ వ్యవహారాలు నాకు అప్పగించేయండి అంది పద్మప్రియ. ముగ్గురు మధ్య ఒకటే ఒప్పందం. అదేమిటంటే ఎవరెలా ఎంత కొట్టేసినా నెలకోసారి సమానంగా పంచుకుందాం, సరేనా చెప్పాడు సుబ్రహ్మణ్యం. సరే, మిగతా ఇద్దరు అంగీకరించారు. 10వ రోజు నాడు బిడ్డను తీసుకుని ఎస్టేట్లోకి అడుగు పెట్టింది సీతామహాలక్ష్మి. తల్లి, తండ్రి, చుట్టాలు అందరూ వచ్చారు. బారసాల జరిపారు. విశ్వకర్మ కోరిక ప్రకారం ముక్తానంద అనే పేరును పెట్టారు. అదే రోజు సాయంత్రం ముక్తానందను ఒడిలో పెట్టుకుని కూర్చున్న మహాలక్ష్మి చుట్టూ తల్లి పరమేశ్వరమ్మ, తండ్రి ప్రకాశరావు, అక్క, వదినలు, సూర్యాంబ, పద్మప్రియ, ముత్యాల నుంచి వచ్చిన మేనత్తలు, ఆడవాళ్లంతా కూర్చున్నారు. ఇంకో పక్కన సోఫా మీద కూర్చుని మదన్ మోహన్ వేణుగోపాలరావుతో మాట్లాడుతున్నాడు. సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్ పేకాట ఆడుకుంటున్నారు. గొడవ జరిగిన దగ్గర నుంచి శార్వారి, శ్రేష్ఠ సీతామహాలక్ష్మి విషయాలే చూస్తున్నారు తప్ప మిగతా విషయాలేమీ పట్టించుకోవడం లేదు. మహాలక్ష్మి పెళ్లికి ముందు ఆ పెద్ద నీకిచ్చిన నగల్లో మామిడి పిందెల లాకెట్తో గోల్డ్ చైన్ ఉండాలి, బాబు మెడలో వెయ్యొచ్చు కదా, బోసిగా ఉంది. తల్లి పరమేశ్వరమ్మ సూచించింది. అన్ని నగలు, ఉంగరాలు ఉంచుకుని వీడి వేలికి ఓ ఉంగరమన్నా పెట్టకుండా ఏమిటే అంది పద్మప్రియ. సీతామహాలక్ష్మికి మొదటి నుంచి బంగారు నగలంటే పడదు కదా. అందమే ఆభరణం అనే స్లోగన్ ఒకటి. వెళ్ళు తీసుకురా చెప్పింది వదిన సూర్యాంబ. కొడుకుని తల్లి ఒడిలో పెట్టి తన రూంలోకి నడిచి ఎడమవైపు మంచం కింద ఆ చివర ఉన్న సూట్ కేసును బయటకు లాగింది. సగం ఓపెన్ చేస్తున్న ఆ సూట్ కేసును చూడగానే కలవరపడింది సీతామహాలక్ష్మి. ఎందుకంటే దానికి ప్రత్యేకంగా తాళం వేయడం, ఎవరికీ కనిపించకుండా మూలన ఉంచడం కారణం. బంగారు నగలు, విలువైన జరీ చీరలను అందులో ఉంచడమే. గబుక్కున సూట్ కేసు ఓపెన్ చేసిందామే. సూట్ కేసు అంతా చిందరవందరగా ఉంది. ఒక గుడ్డలో మూటగట్టి ఉంచిన నగలు, కొన్ని చీరలు కనిపించకపోవడంతో తాను పొరపాటు పడిందేమోనని మిగతా సూట్ కేసులు, బీరువా అన్నీ వెతుకుతూ భర్త సూట్ కేసును కూడా బయటకు లాగింది. ఆ సూట్ కేసులో భర్త డబ్బు ఉంచాడని తెలుసు సీతామహాలక్ష్మికి. ఆ డబ్బు కనిపించకపోవడంతో గబగబా బయటకొచ్చి మదన్ మోహన్ ని లోపల పిలిచి మరీ విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి సూట్ కేసులన్నీ వెతికారు. అదే సమయంలో పరమేశ్వరం ఆ గదిలోకి వచ్చింది. ఆ ఉంగరం, గోల్డ్ చైన్ తేవడానికి ఎంతసేపా అని కూతుర్ని అడిగింది. అది కాదమ్మా, బంగారు నగలు, చీరలు, ₹1,00,000 డబ్బు పోయింది చెప్పింది సీతామహాలక్ష్మి. ఆ వార్త తెలియడంతో బెలబెలమంటూ ఆ గదిలోకి వచ్చేశారంతా.
ఆ తర్వాత రంగస్థలం హాల్లోకి మారింది. అది కాదు బావగారు, చెల్లెమ్మ, మీరు ఆసుపత్రిలోకి వెళ్ళడానికి ముందు ఆ సూట్ కేసుల్లో నగలు, చీరలు, డబ్బు ఉన్నాయా? మీరు చూసుకున్నారా? అడిగాడు అరుణ్ కుమార్. తాళాలు వేసి ఆ తాళాల్ని ఆయనకి నేనే ఇచ్చాను, చెప్పింది సీతామహాలక్ష్మి. తాళాలు మీ దగ్గరుండగానే వస్తువులు పోయాయా? ముందు పని వాళ్ళ క్వార్టర్స్, సెక్యూరిటీ గార్డ్స్ క్వార్టర్స్ వెతకండి అన్నాడు సుబ్రహ్మణ్యం. వాళ్ళు ఆ బెడ్రూమ్ లోకి ఎందుకు వెళ్తారు? వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళడం చూసామా అంది పద్మప్రియ. చూడమ్మా సీత, ఏదో నీ దయ వల్ల మేమంతా సుఖంగా ఉన్నాం. నీకు నీ కొడుక్కి మంచి జరగాలని కోరుకునేవాళ్ళం. మేము ఏమీ అనుకోం. ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను పిలిపించు, మా బెడ్రూమ్స్ వెతికించు. అప్పటికి దొరకలేదనుకో, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అన్నాడు సుబ్రహ్మణ్యం. మనలో మనమేగా, తప్పేముంది అన్నాడు ప్రకాశ్రావు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇద్దరు గార్డులు రావడం, మొదట అరుణ్ కుమార్ బెడ్రూమ్ లోకి వెళ్లడం జరిగింది. తన రూమ్ లో చైర్లో కూర్చున్న శార్వారి ఎదురుగా శ్రేష్ఠ కూర్చునుంది. ప్రసవం వచ్చే వరకు ఇక్కడ ఉన్నాం, చెప్పేసి వెళ్ళిపోదాం అన్నాడు శార్వారి శ్రేష్ఠతో. మనం విశ్వకర్మ గారికో మాటిచ్చాం. ఆయన ముక్తానంద బాధ్యతను మనకు అప్పగించి వెళ్లారు. ఆయన ఎన్నోసార్లు మనకు ఆ విషయాన్ని చెప్పారు. ఎవరికో భయపడి మనం ఎందుకు వెళ్ళిపోవడం అంది శ్రేష్ఠ. భయపడడం లేదు, బాధపడుతున్నాను. మనల్ని ఇక్కడి నుంచి పంపించేస్తే కొంతమందికి లాభం. ఆ కొంతమంది ప్రవర్తన మీద నాకెప్పుడూ అనుమానం వచ్చింది. ఇంకా ఎలాంటి ఆరోపణలు వస్తాయో, అవమానాలు జరుగుతాయో అంటూ వార్డ్రోబ్ లో ఉన్న సూట్ కేసుల్లో చిన్న సూట్ కేసు వైపు, ఆ సూట్ కేసులోంచి కనిపిస్తున్న బంగారు వస్తువు వైపు చూసి ఏంటిది అని అడిగాడు శ్రేష్ఠను. ఏదో గోల్డ్ చైన్ లా ఉంది అంటూ గబుక్కున సూట్ కేసుని తెరచిన శ్రేష్ఠ నివ్వెరపోయింది. బంగారు నగలు, చీరలు, డబ్బులు. ఇక్కడికి ఎలా వచ్చాయివి, ఎవరివి అంటూ బంగారుగా ప్రశ్నించాడు శార్వారి. నాకేం తెలుసు, నేను ఇప్పుడే చూస్తున్నాను అంది శ్రేష్ఠ. బంగారు నగల్ని, చీరల్ని, డబ్బును తన చేతుల్లోకి తీసుకున్న సమయంలో తలుపు తెరుచుకోవడం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గార్డులు లోపలికి ప్రవేశించడం, ఆ వెనుక జనమంతా వాళ్ళిద్దరి వైపే చూడడంతో శార్వారికి, శ్రేష్ఠకు ఏమీ అర్థం కాలేదు. సీతామహాలక్ష్మి వెంటనే వాటిని గుర్తుపట్టేసింది. హాల్లో పంచాయితీ ప్రొఫెసర్ వేణుగోపాలరావు సారథ్యంలో ప్రారంభమైంది. వాళ్ళు ఒక్కొక్కరు వేస్తున్న ప్రశ్నలు చాలా అసహ్యంగా ఉన్నాయి. వాటిని భరించటం దుర్భరంగా ఉంది. ఒక్కటే చెప్తున్నాం, వాటి విషయం మాకైతే తెలీదు. చనిపోయిన మహావ్యక్తి విశ్వకర్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాం అంతే. గదిలో అవి దొరికాయి కాబట్టి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. జైలుకి వెళ్లడానికైనా మేము సిగ్గుపడం అన్నాడు శార్వారి. పోలీస్ రిపోర్ట్, జైలు ఎవరికి చెడ్డ పేరు? మహాలక్ష్మి ఎస్టేట్స్ కి, విశ్వకర్మ గారికి. అవేం అక్కర్లేదు. మహాలక్ష్మి ఎస్టేట్స్ కి నువ్వు చేసిన సేవ చాలు, దయచేయి అలా అంటున్న సుబ్రహ్మణ్యం వైపు చూశాడు శార్వారి. అక్కడ నిశ్శబ్ద వాతావరణం అలుపుకుంది. సీతామహాలక్ష్మికి మనసులో బాధగా ఉంది. వాళ్ళిద్దరి మనస్తత్వాలు ఆమెకు తెలుసు. వాళ్ళంత అభిమానం, ప్రేమ గల మనుషుల్ని ఆమె ఎక్కడా చూడలేదు. సెక్యూరిటీ చీఫ్ గారు, వాళ్ల సామాన్లను వ్యాన్ లో పెట్టించండి ఆజ్ఞ జారీ చేశాడు అరుణ్ కుమార్. సెక్యూరిటీ చీఫ్ తటపటాయిస్తున్నాడు. విశ్వకర్మ తర్వాత శార్వారికే అంత గౌరవం ఇస్తాడతను. ఎవరు మా సామాన్లు తీయక్కర్లేదు. సూట్ కేసులో బట్టలు తప్ప ఇక్కడ మా లగేజ్ ఏం లేదు. మంచాలు, కుర్చీలు అన్ని విశ్వకర్మ గారి ఆస్తే అంటూ తన బెడ్రూమ్ లోకి వెళ్లి 2 సూట్ కేసులతో బయటకొచ్చి ఒక సూట్ కేసును శ్రేష్ఠకు అందించాడు శార్వారి. సీతామహాలక్ష్మి తన ఒడిలో నిద్రపోయిన ముక్తానందను పక్కనే ఊయల్లో పడుకోబెట్టడానికి లేచి నిలబడింది. సరిగ్గా అదే సమయంలో కళ్ళిప్పాడు ముక్తానంద. 12 రోజుల పసిపిల్లాడులా లేడు ముక్తానంద. విశాలమైన నుదురు, కళ్ళు, సూది ముక్కు, దృఢంగా బలంగా కాళ్ళు చేతులు, పచ్చని దేహఛాయ. 2 నెలల వయసొచ్చాక పిల్లాడిలా ఉన్నాడతను. శార్వారి సీతామహాలక్ష్మి దగ్గరకు నడిచాడు. అమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. మా బాధ్యతల నుంచి మాత్రం వెళ్ళిపోవడం లేదు, వస్తాం. సీతామహాలక్ష్మి భర్త వైపు చూసింది. వండమని, జరిగింది మరిచిపోమ్మని అతను శార్వారితో చెప్తాడని ఊహించిందామె. అతను సీతామహాలక్ష్మి అలా చెప్తుందని ఆశిస్తున్నాడు. శార్వారి, శ్రేష్ఠ ముందుకు నడిచారు. అప్పుడు జరిగింది ఎవ్వరూ ఊహించని సంఘటన. సీతామహాలక్ష్మి చేతుల్లోంచి సర్రమని కిందకు జారిపోయాడు ముక్తానంద. పాకుతూ శార్వారి వైపు వెళుతున్నాడు. 12 రోజుల పసిబాలుడు పాకడమా? ఆ దృశ్యం వింతగా ఉంది, షాకింగ్ గా ఉంది. అటు వారి తాలూకు బంధుజనం. హాలు చివర మెట్ల దగ్గర శార్వారి, శ్రేష్ఠ. శార్వారి ఆగు! ఆ గొంతు ఆ హాల్లో ప్రతిధ్వనించింది. ఆ గొంతు విశ్వకర్మది. ఆ స్వరం ఆకాశంలోంచి వచ్చిందా? గది గోడల్లోంచి వచ్చిందా? నేలలోంచి చీల్చుకుని వచ్చిందా? అందరూ సంభ్రమంగా నలుదిక్కులా చూస్తున్నారు.
ఒక్కసారి శర్వారి శ్రేష్ఠ తల తిప్పి చూశారు ముక్తానంద వాళ్ల వైపు వస్తూ. ముక్తానంద, మరి ఆ పిలుపేమిటి? అదృశ్య రూపంలో విశ్వకర్మ పిలిచిన పిలుపా? విశ్వకర్మ ఆత్మ ఆ భవనంలో ఉందా? శర్వారిలోనూ మిగతా వారిలోనూ మొలకెత్తిన సందేహం. ప్రతి ఒక్కరిలోనూ తీవ్రమైన భయోద్వేగాలు చోటు చేసుకున్నాయి. పసిబాలుడైన ముక్తానందే శర్వారిని పిలిచాడని అక్కడ వారెవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఏం శర్వారి, ఏం శ్రేష్ఠ, నాకేం మాటిచ్చారు మీరు? మళ్లీ విశ్వకర్మ గొంతు వినిపించింది. అననుభూత అద్భుత దృశ్యమది. క్షమించండి, పరిస్థితులు. ముక్తానంద కళ్లల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు శర్వారి. వాళ్లు కోరుకుంటున్న బాధ్యతలన్నీ వాళ్లకప్పగించు. నీ ప్రధాన బాధ్యతలను మాత్రం నువ్వు నిర్వర్తించు. మళ్లీ వినిపించింది ఆ గొంతు. మౌనం వహించాడు. కుడి చెయ్యి చాచాడు ముక్తానంద. వాళ్ళని లోనికి రమ్మన్నట్లుగా ఉందా దృశ్యం. వెళ్ళండి, లోనికెళ్ళండి. మళ్లీ వినిపించింది ఆ గొంతు. శర్వారి శ్రేష్ఠ ముక్తానంద వైపు అలాగే చూస్తూ నెమ్మదిగా నడుస్తూ గదుల్లోకి వెళ్లిపోయారు. నిశ్శబ్దం, అంతులేని నిశ్శబ్దం. అందరి హృదయాల్లోనూ భయకంపన. సీతామహాలక్ష్మి గబుక్కున పరిగెత్తి ముక్తానందని చేతుల్లోకి తీసుకుని అతని కళ్లల్లోకి ముఖంలోకి చూసింది. అతను నవ్వుతున్నాడు. ఆ నవ్వు విశ్వకర్మ నవ్వులాగే తిప్పుని తన బెడ్రూంలోకి దారి తీసిందామె. ఆమెను అనుసరించాడు మదన్ మోహన్. అప్పుడు ఆ హాల్లో సంచలనం ప్రారంభమైంది. 12 రోజుల ముక్తానంద మాట్లాడా? అతన్ని ఆవహించి విశ్వకర్మ మాట్లాడడం వెంత కదూ అన్నాడు ప్రకాశరావు ఆనందోద్వేగంతో. వెంత విడ్డోరమా, నాకైతే ఒళ్ళు జలధరించిపోతోంది అంది పరమేశ్వరమ్మ గాలికి ఊగుతున్న షాండ్లియర్ వైపు చూస్తూ. అంతా దైవ సంకల్పం. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు వేణుగోపాలరావు. ప్రకాశరావు, పరమేశ్వరమ్మ అక్కడి నుంచి వెళ్ళాక నలుగురు మిగిలారు. సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, పద్మప్రియ, సూర్యాంబ. పోయినా ముసలాడు ఇక్కడ దెయ్యమై తిరుగుతున్నాడంటారా? లేకపోతే అతని మాటలు వినిపించడమేంటి అంది పద్మప్రియ. దెయ్యమో దేవతో మనం బయటపడ్డాం. ఎలా? ఆ నగలు, ఆ చీరలు, డబ్బు తీసి నేనే వాళ్ళ సూట్ కేసులో పెట్టానని చెప్పేస్తే ఈ ఇంటి నుండి వెళ్లిపోయే పరిస్థితి మనకుండేది అంది గుండెల మీద చెయ్యి వేసుకుని భయంగా పద్మప్రియ. ఇంకేం విచిత్రాలు ఈ ఇంట్లో జరుగుతాయో. మనం మన మటుకు వెళ్లిపోయి ఏ బిజినెస్ ఏదో చేసుకుందాం పదండి అంది సూర్యాంబ. ఆడవాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయాక అరుణ్ కుమార్, సుబ్రహ్మణ్యం 3వ అంతస్తులో ఉన్న ఒంటరి గదిలోకి నడిచారు. పగలు వాళ్లకది సీక్రెట్ బార్. గ్లాసులు తీసుకుని డ్రింక్ పోసుకుని తాగుతూ ఆ విశ్వకర్మ ఆత్మ ఎక్కడ ఎందుకు తిరుగుతుందో నువ్వు ఆలోచించావా అడిగాడు సుబ్రహ్మణ్యం. ఎందుకు అడిగాడు అరుణ్ కుమార్. ఆ లాకర్లో ఒక్క పైసా లేదు, అవునా? బ్యాంకులో ఉంటే 50 కోట్లు లేదా 100 కోట్లు ఉంటాయి. మిగతా నాగా నట్రా ఈ బిల్డింగ్ లో ఎక్కడో దాచాడని, ఆత్మరూపంలో అందుకే అతను కాపలా కాస్తున్నాడని నాకు అనుమానం. నిజమే, నాకు అలాగే అనిపిస్తోంది. సిగరెట్ కాలుస్తూ ఒప్పుకున్నాడు అరుణ్ కుమార్. ఆ డబ్బు ఎక్కడుందో కనిపెట్టి అది దొరకగానే ఇక్కడి నుంచి జారుకుంటే సరి అన్నాడు సుబ్రహ్మణ్యం. సాయంత్రం 5:30 అయింది. గ్లాసులో 2వ పెగ్గు పోసుకుంటున్న సుబ్రహ్మణ్యం దృష్టి బిల్డింగ్ వెనక గోడ మీద పడింది. ఆ గోడ మీద చెట్టు కొమ్మల్లో నుంచి ఎవరో చూస్తున్నారు రహస్యంగా. ఆ విషయం అరుణ్ కుమార్ తో చెప్పాడు. ఇద్దరూ ఆ గదిలోంచి కిందకు దిగిపోయి చెట్ల చాటు నుంచి నడుచుకుంటూ ఆ గోడ దగ్గరికి వెళ్లారు. సెక్యూరిటీ గార్డ్ యాదగిరి, అతని చేతిలో కెమెరా. ఒక మూలగా గోడెక్కి గోడకు 2వ వైపున చూస్తున్నాడు. ఆ వ్యక్తి దాస్. యాదగిరిని అరుణ్ కుమార్ పట్టుకోగా దాసును సుబ్రహ్మణ్యం పట్టుకున్నాడు. అవుట్ హౌస్ లోకి తీసుకెళ్లి ఇద్దరి దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టారు అరుణ్ కుమార్, సుబ్రహ్మణ్యంలు. హాట్ న్యూసుల్ని వాళ్ళకిస్తే కమిషన్ ఇస్తారు, అంతే. 4 దెబ్బలు పడ్డంతో చెప్పాడు దాస్. వాళ్ళెవరు? చెప్పాడు దాస్. ఆ హోబలుణ్ణి మాకు పరిచయం చేస్తే మిమ్మల్ని వదిలేస్తాం అన్నాడు అరుణ్ కుమార్. చేస్తాం. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? లకడికాపూర్లోని వెంకటేశ్వర లాడ్జిలో రూమ్ నంబర్ 306లో. అనుకోకుండా అరుణ్ కుమార్ సుబ్రహ్మణ్యాలు కలవడం ఒక రకంగా దాసుకు కూడా హ్యాపీగానే ఉంది. అతను కలవడం వాళ్ళిద్దరికీ బాగుంది. దాసు అహోబలుడితో ముందుగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత రాత్రి 7:30కి అంతా హోటల్కి బయలుదేరారు. న్యూయార్క్, మాన్హట్టన్, పోర్ట్ వాషింగ్టన్, రివర్ సైడ్ పార్క్, హడ్సన్ రివర్. శతానందకు అకస్మాత్తుగా మెలకు వచ్చింది. గోడ గడియారం వైపు చూశాడు. తండ్రి చనిపోయిన సందర్భంలో ఇండియా వెళ్ళినప్పుడు లాకర్లోని తన పేరు మీద ఉంచిన కవర్ గుర్తుకొచ్చింది. అవును, ఆ కవర్ తండ్రి తనకెందుకిచ్చాడు? అలాగే ఇండియా నుంచి శర్వారి
తండ్రి పంపమన్నట్లుగా తనకు పంపిన వీడియో క్యాసెట్లో ఏముంది? బిజినెస్ గొడవల్లో పడి వాటి విషయమే పూర్తిగా మర్చిపోయాడు అతను. బెడ్ నుంచి లేచి వాటిని ఎక్కడ పెట్టాడో జ్ఞాపకం తెచ్చుకుని రైటింగ్ టేబుల్ మీద డ్రాయర్ తెరిచాడు. అన్నీ ఉన్నాయి, ఆ ఒక్క కవర్ తప్ప, ఆ వీడియో క్యాసెట్ తప్ప. అవి రెండు ఏమయ్యాయి? బెడ్రూమ్ లో లైట్స్ అన్ని వేసి పుస్తకాల బీరువా, క్యాసెట్ ర్యాక్స్, వార్డ్రోబ్స్ లో అన్ని వెతకసాగాడు. ఎక్కడా కనిపించడం లేదు. ఏంటండి వెతుకుతున్నారు? అప్పుడే మెలకు వచ్చిన అపురూప కళ్ళు నులుపుకుంటూ అడిగింది. చెప్పాడు శతానంద. అవును, వాటి సంగతే మర్చిపోయాం అంటూ ఆమె కూడా వెతకడం ప్రారంభించింది. ఆశ్రిత గది, లెక్కర్ క్యాబిన్, లైబ్రరీ రూమ్, హాలు అణువణువు శోధిస్తున్నారు. ఎక్కడా కనిపించలేదు. ఏమైంది? ఒక రకమైన విచారంతో బెడ్రూమ్ లో ఈజీ చైర్ లో కూర్చొని ఆలోచిస్తూ ఏదో జ్ఞాపకం రాగా పూజ గదిలోకి వెళ్ళాడు. అక్కడ సన్షేడ్ మీద కవర్, దాని మీద క్యాసెట్ కనిపించాయి. ఎక్కడికి ఎలా వచ్చాయి అనుకుంటూ బెడ్రూమ్ లోకి వచ్చి కవర్ ని విప్పాడు. ఆ కవర్ లో ఏముందో అంది అపురూప. ఆ కవర్ లో ఉన్న క్యాబినెట్ సైజు ఫోటోను తీశాడు. ఆ ఫోటో పాతకాలపు నాటిదని చూడగానే తెలిసిపోతుంది. నానమ్మ చిన్నప్పటి ఫోటో. అప్పటి నానమ్మకు 20 ఏళ్లుంటాయి అన్నాడు ఉద్వేగంగా శతానంద. ఆ ఫోటో వైపే కళ్ళప్పగించి చూస్తోంది అపురూప. ఎంత అందంగా ఉన్నారు! అంతా మీ నాన్నగారి పోలికలే అంది అపురూప. నాన్నగారి పోలికలు కావు, ఆవిడ పోలికలే నాన్నగారికి వచ్చాయంటూ వీడియో క్యాసెట్ ను తీసి VCR లో పెట్టి ఆన్ చేశాడు. 3 సెకండ్ల తర్వాత విశ్వకర్మ రూపం స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది. డియర్ శతానంద, ఈ క్యాసెట్ ని నువ్వు, నీ భార్య తప్ప ఇంకెవరూ చూడటానికి వీల్లేదు. అతి విలువైన, అతి రహస్యమైన విషయాల్ని నేను తెలియచేస్తున్నాను. ఇప్పటికీ నా లైఫ్ నీకో మిస్టరీగానే అనిపిస్తుందని నాకు తెలుసు. ఆ మిస్టరీ వెనుక కారణం పునర్జన్మ రహస్యం నాకు తెలియడమే. దీన్ని నమ్మలేకపోతున్నావు కదూ? నిజం. ఇంకో 3-4 రోజుల్లో నేను చనిపోతున్నాను. ఆ విషయం నాకు సంవత్సరం క్రితమే తెలిసింది కాబట్టి అప్పటి నుంచి నాలో ఆధ్యాత్మికమైన మార్పు వచ్చింది. నా పునర్జన్మ సుకృతం, యోగ బలం వల్ల కొన్ని అదృశ్య శక్తులు వచ్చాయి. ఆ అదృశ్య శక్తుల కారణంగానే మనోవేగంతో నీ దగ్గరకొచ్చి నీతో గడిపి వెంటనే ఇక్కడికి వచ్చేశాను. 100% మెటీరియలిస్ట్ అయినా నువ్వు నమ్మక తప్పని భౌతికమైన నిజమిది. చెప్తున్న విషయాన్ని ఒక్క క్షణం ఆపి గ్లాసులోంచి నీళ్లను తీసుకుని తాగి మళ్లీ చెప్పసాగాడు విశ్వకర్మ. నా పునర్జన్మ కోసం ఓ మహాత్ముని ఆదేశం మేరకు నా తల్లిని అన్వేషించాను. ఆ తల్లి నీకు తెలుసు. పవిత్ర మనస్తత్వం కలిగిన తండ్రిని ఎంపిక చేశాను. ఆ సీతామహాలక్ష్మికి జన్మించే బిడ్డను నేనే. నమ్మలేని నిజమేదో వింటున్నట్లుగా శతానంద విశ్వకర్మ కనుగుడ్లు పెద్దవయ్యాయి. అంటే పేపర్స్ ద్వారా విన్నవన్నీ నిజమేనన్నమాట అన్నాడు భార్యతో శతానంద. నేను పుట్టాక ఇంకో 60 ఏళ్లు బ్రతుకుతాను. విశ్వకర్మగా 62 ఏళ్లు, ముక్తానందగా 60 ఏళ్లు. అప్పటికి నా ఆత్మకు సిద్ధి లభిస్తుంది. అప్పటితో నా 7 జన్మలు పూర్తవుతాయి. ఆఖరి జన్మలో ముక్తానంద అనే పేరుతో ఉన్న నా ద్వారా ఒక మహా మనోయజ్ఞం నిర్వహింపబడుతుంది. అందుకోసమే ముక్తానంద రూపంలో నేను జన్మించబోతున్నాను. ఈ అనంత యాత్రలో ఆ మనోయజ్ఞం మానవాళికి మేలు చేకూర్చేదిగాను, విపరీత సంఘటనల సంకలితంగాను ఉంటుంది. వాటి వివరాలు నీకు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. నా లాకర్లో నీ కోసం ఒక ఫోటోను పదిలంగా ఉంచాను. ఆ ఫోటో ఎవరో చూడగానే గుర్తుపడతావు. కానీ ఆ ఫోటో వెనుకున్న ఒక రహస్యం తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఇంకో విషయం, ముక్తానందగా నేను జన్మించాక నేను తలపెట్టే మనోయజ్ఞానికి అవసరమైతే నీ తోడ్పాటును అందించు. కాగా అతి ముఖ్యమైన విషయం, విశ్వకర్మ కమ్యూనికేషన్ చుట్టూ ఒక బలమైన కుట్ర జరుగుతోందని నా అనుమానం. నేను బ్రతికున్నప్పటి నుంచే దానికి బేజాలు మొదలయ్యాయని నా అనుమానం. వాటి మీద నా దృష్టికి వెళ్లిన సమయంలోనే నా జీవితంలో మార్పులన్నీ సంభవించటం వల్ల నాకు వివరాలు పూర్తిగా తెలియకపోయినా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. అది ధనుంజయ్ నీకు విరోధి కాడు. షాక్ లా ఉందా మాట శతానందకు. ధనుంజయ్ నీకు శత్రువు కాడు. అతని వెనుక బలమైన శత్రువున్నాడు. అతను నన్నేమీ చెయ్యలేక నేను తప్పుకున్నాక తన తెలివితేటలన్నీ నీ మీద ఉపయోగిస్తాడని నా నమ్మకం. ఆ శత్రువు ఎవరో తెలుసా? చెప్పాడు మహానంద విశ్వకర్మ. భార్యాభర్తలిద్దరూ తన మధ్య బాంబు పడ్డట్టుగా ఫీల్ అయ్యారు ఆ వ్యక్తి పేరు విని. నిజమా అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు శతానంద. నిజమే. అతనెందుకు శత్రువో నీకు తెలియదు. నా డైరీలో వివరాలున్నాయి. ఆ డైరీ సార్ వారి దగ్గర భద్రంగా ఉంది. జాగ్రత్త. ఎత్తుకు పై ఎత్తు వేయి. శత్రువును గుర్తించినట్లుగాను తెలిసినట్లుగాను ప్రవర్తించకు.
అతను పవర్ఫుల్ అనే విషయం నీకు తెలుసు. ఉంటాను అపురూప. ఉంటానమ్మా. ఆశ్రితకు నా ముద్దులు. క్యాసెట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు శతానంద. అది చేసే చప్పుడు ఆ రూమ్ లో మెల్లగా వినిపిస్తోంది. ఆ ఫోటో వెనుకున్న రహస్యమేమిటి? ప్రశ్నించింది అపురూప. అతను 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 మనకు శత్రువా? అప్పటికి 100సారి అనుకున్నాడు శతానంద. అతడికెందుకు శత్రుత్వం? తండ్రికి 40 ఏళ్ల నుంచి మిత్రుడే. తన తండ్రి తర్వాత గౌరవించే వ్యక్తే. అటువంటి వాడు శత్రువా? అతనికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. రేపటి నుండి అతని అన్ని చర్యల మీద పూర్తి నిఘా పెట్టాలి మనసులోనే అనుకున్నాడు శతానంద. హైదరాబాద్ స్వామీజీ ఎదుట అహోబలుడు, సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, దాసు కూర్చున్నారు. 12 రోజుల బాలుడు విశ్వకర్మలా మాట్లాడాడంటే రేపు వాడి వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. వాడిని ఆధారంగా చేసుకుని కొన్ని కోట్ల మిలియన్ల ఆస్తిని సంపాదించడమే కాదు, ఈ దేశాన్నే మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మిగతా మంత్రులు ముక్తానందకు భక్తులుగా మార్చేసి ఇక అధికారం అంతా మనదే. వాళ్ళని ముక్తానంద భక్తులుగా ఎలా మార్చటం? ముక్తానందకున్న అతీత శక్తుల ద్వారా ముక్తానంద పేరు మీద నేనే చెప్తాను. విశ్వకర్మ ముక్తానందగా పునర్జన్మించాడనే విషయాన్ని మీడియా ద్వారా చెప్పించి సంచలనం సృష్టిస్తే ముక్తానంద భగవంతుడైపోతాడు. ఇక మీదట మన పీఠానికి అధిపతి ముక్తానంద. ముక్తానంద రాముని స్వరూపం, ఈశ్వరుని స్వరూపం, కృష్ణ రూపం, బుద్ధుని రూపం. అతను ఒక సంకల్ప సిద్ధుడు. భారతదేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన మహాకల్కి. అతనితోనే కల్కి అవతారం ప్రారంభమవుతోంది. ప్రచారం చెయ్యండి. భారతదేశంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరికి చేరేటట్లుగా ప్రచారం చెయ్యండి. పేపర్స్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా దేశ విదేశాల్లో అతని ఫోటోలను ప్రచురించండి. మనకు పోట్లు వస్తాయి, ఆవేశంగా చెప్పాడు ప్రధాన స్వామీజీ. ఎలా వస్తాయి? ఆధ్యాత్మిక శక్తి మహర్షి ముక్తానంద నిజరూప దర్శనం ఏర్పాట్లు చేస్తాం. ఎక్కడా? ఇక్కడే. కొన్ని వేలు లక్షల మంది భక్తులు పునర్జన్మలోని విశ్వకర్మను చూడటానికి దేశ విదేశాల నుంచి వస్తారు. ఆ దర్శనానికి ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తాం. బ్రతికున్నప్పుడు విశ్వకర్మ ఉపన్యాసాలను క్యాసెట్లుగా అమ్ముదాం. విశ్వకర్మ ముక్తానంద ఫోటోలను అమ్ముకుందాం. చూడండి నాయన్లారా, భక్తి పేరిట అమ్మితే ఈ ప్రపంచంలో గడ్డిని కూడా కొనుక్కుని పూజా మందిరాల్లో పెట్టుకుంటారు. ఈ ప్రోగ్రాంలో మీరు చేయాల్సింది ఇక ఒక్కటే ఉంది. చెప్పండి. నిజరూప దర్శనానికి ముహూర్తం నేను పెడతాను. ఆ సమయానికి ఆ ముక్తానందను తీసుకురండి. ఒక్క అరగంట సేపు ఆ కుర్రాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి పంపించేస్తే ఆ తర్వాత కోట్లు అంతే. చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు ప్రధాన స్వామీజీ. మరి మాకు ప్రచారం చేసినందుకు దాస్కు 1 వాటా, మీకు 2 వాటాలు, నాకో వాటా. వచ్చిన డబ్బంతా మందే కదా. మా పీఠం తరపున భక్త బృందాల ఏర్పాటు నేను చూసుకుంటాను చెప్పాడు ప్రధాన స్వామీజీ అక్కడున్న వారితో. తిరిగి వస్తున్నప్పుడు అన్నాడు సుబ్రహ్మణ్యం అరుణ్తో. గాల్లోంచి డబ్బును సృష్టించడం అంటే ఇదే. కొన్ని కోట్లు వస్తాయి కదూ. ముక్తానందని తీసుకెళ్లడానికి సీతామహాలక్ష్మి ఒప్పుకుంటుందా? ప్రశ్నించాడు. ఎందుకు ఒప్పుకోదు? ఒప్పుకోకపోతే ఎలాగైనా ఒప్పిస్తాం ధీమాగా అన్నాడు అరుణ్ కుమార్. మరి కొన్ని గంటలు గడిచాయి. ఆ రోజు ఆదివారం. జూ పార్కు పెద్దలతోనూ పిల్లలతోనూ సందడిగా ఉంది. అక్కడికి సీతామహాలక్ష్మి, మదన్ మోహన్ బాబు ముక్తానందతో వచ్చి గంట అయింది. చిన్న నిక్కరు, చిన్న షర్టు, గోల్డ్ చైన్, వేళ్లకు బంగారు ఉంగరాలు, చిన్నగా పెరిగిన జుత్తు. ఒక్కొక్క ఎన్క్లోజర్ దగ్గరకు వెళ్లి ఆ బోన్లోని జంతువుల్ని ముక్తానందకు చూపిస్తూ ఆనందిస్తోంది సీతామహాలక్ష్మి. వాళ్లకు దూరంగా సెక్యూరిటీ గార్డ్స్, వాళ్లకు కొంచెం దూరంలో శార్వారి, శ్రేష్ఠ ఉన్నారు. ఎలుగుబంటి ఉన్న ఎన్క్లోజర్ కి బాగా దగ్గరగా సీతామహాలక్ష్మి నిలబట్టంతో శార్వారి ఆమె దగ్గరకొచ్చి మరీ దగ్గరగా వెళ్ళొద్దు, డేంజర్ అని ఆమెను హెచ్చరించాడు. ఇదిగో శార్వారి, ఇక్కడ కూడా నువ్వు రూల్స్ పెట్టావంటే ఇక నేను ఊరుకోను అంది కృత్రిమమైన కోపంతో. అది కాదు శార్వారి, గుడిలో కూడా పూజారికి దగ్గరగా వెళ్ళొద్దని, ట్యాంక్ బండ్ మీద ఐస్ క్రీమ్స్ తినొద్దని, హోటల్లో మేము తినే ఫుడ్ దగ్గర నువ్వు ఫుడ్ ను టెస్ట్ చేయడం చూస్తుంటే నువ్వు ఏ ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ సంస్థకో హెడ్ గా ఉండాల్సిన వాడివి నవ్వుతూ అన్నాడు మదన్ మోహన్. మా గురువు గారిని కాపాడుకోవాలి కదండి అన్నాడు శార్వారి కూడా నవ్వుతూ. మేం చూసుకుంటాం గాని మీ ఆవిడ అక్కడ నిలబడింది. ఇద్దరు సరదాగా తిరిగి కబుర్లు చెప్పుకుని రండి, మేము ఇక్కడే కూర్చుంటాం అంది ముక్తానందని ఎత్తుకుని ఒక చెట్టు కింద విశ్రాంతిగా కూర్చుంటూ సీతామహాలక్ష్మి. పక్కనే కూర్చున్నాడు మదన్ మోహన్. శార్వారి శ్రేష్ఠ వైపు నడిచాడు. పదండి రెస్టారెంట్ కి వెళదాం అంది శ్రేష్ఠ. ఆమెను అనుసరించాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక పైలట్ కారు వెనక గవర్నర్ కారు పార్కింగ్ లోకి వచ్చాయి. అప్పుడు వెంటనే పోలీసులు, సెక్యూరిటీ స్టాఫ్ హడావుడి మొదలైంది.
జూ క్యూరేటర్ భార్య కూతురుతో వచ్చిన గవర్నర్ ని సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకుని వెళ్ళాడు. గవర్నర్ కూతురు పక్కన 5 ఏళ్ల కుర్రాడు. పోలీసులు సెక్యూరిటీ నలువైపులా ఉండటం చూసిన గవర్నర్, ఇక్కడైనా కాసేపు వదలండి అయ్యా, మా మనవడితో ఆడుకుంటాను, వాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అని అనడంతో సెక్యూరిటీ సిబ్బంది దూరంగా వెళ్లారు. పర్సనల్ గార్డ్ మాత్రం గవర్నర్ వెనకనే వినయంగా నిలబడి ఉన్నాడు. ఎన్క్లోజర్స్ అన్ని తిరిగి సీతామహాలక్ష్మి మదన్ మోహన్లు కూర్చున్న చెట్టు దగ్గరకు వచ్చి వాళ్ళ కొంచెం దూరంలో గవర్నర్ దంపతులు కూర్చున్నారు. గవర్నర్ కూతురు 5 ఏళ్ల కొడుకుతో పులులు జంట ఉన్న ఎన్క్లోజర్ దగ్గర నిలబడి వాటిని చూపిస్తోంది. 24 గంటలు ఆ బిల్డింగ్ లో ఉండటం బోర్గా ఉంది, ఎటైనా వెళదామా అడిగాడు మదన్ మోహన్ మహాలక్ష్మి. ఎటు అడిగింది మహాలక్ష్మి. అమెరికా లేదా స్విట్జర్లాండ్. ఓ 2 నెలలు అలా తిరిగేసి వద్దాం జాలీగా. నా చేతుల్లో ఏముంది, శార్వార్ నొప్పించండి అంది సీతామహాలక్ష్మి. అతన్ని ఒప్పించడం ఎంతో సులువైన పని. ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు అంటూ శార్వారీ శ్రేష్ఠ ఉన్న రెస్టారెంట్ వైపు నడిచాడు అతను. అతనితో మాట్లాడి ఐస్ క్రీమ్స్ కూడా తీసుకురావాలనుకున్నాడు. పచ్చికలో పాకుతూ చిన్నగా లేచి పడుతూ ఆడుకుంటున్నాడు ముక్తానంద. అక్కడికి పులుల జంట ఉన్న ఎన్క్లోజర్ 10 అడుగుల దూరంలోనే ఉంది. శార్వారితో మాట్లాడుతూ ఉండగా మదన్ మోహన్ వైపు కుతూహలంగా చూస్తోంది సీతామహాలక్ష్మి. నెమ్మదిగా పులుల ఎన్క్లోజర్ వైపు పాక్కుంటూ వెళుతున్నాడు. మమ్మీ, ఈ పులులు ఒక్కసారిగా మన మీద పడ్డాయంటే ఏం చేస్తాం అని అడిగాడు గవర్నర్ మనవడి తల్లిని. మన మీద ఎలా పడతాయి, తాళం వేస్తే అనబోయి గొళ్ళెం వైపు చూసింది. వేసిన ఆ తాళం ఊడిపోయి వేళ్లాడుతూ గొళ్ళెం సగానికి పైగా బయటకు వచ్చేసింది. ఒక పులి గ్రిల్స్ ను పట్టుకుని ఊపుతోంది. మరికొద్ది క్షణాల్లో ఆ డోర్ ఊడిపోవటం ఖాయమని గ్రహించిన గవర్నర్ కూతురు ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. కమాన్ అంటూ ఆమె గాబరాగా కొడుకు చెయ్యి పట్టుకోబోయింది. ఆ చెయ్యి ఆమెకు దొరకలేదు. సరిగ్గా అదే సమయంలో ఎన్క్లోజర్ డోర్ ఊడిపోవడం, పులులు 2 బయటికి రావడం, ఒక పులి సూటిగా పరిగెత్తడం, ఇంకో పులి గవర్నర్ మనవడి భుజాన్ని పట్టుకోవడం అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఒక్క క్షణం జూలో హాహాకారాలు మొదలయ్యాయి. చిందర వందరగా అటు ఇటు పరిగెడుతున్న జనం, అరుపులు, ఆర్తనాదాలు, కేకలు, పిల్లల ఏడుపులు. గవర్నర్ ఇక ఆలోచన లేకుండా భార్యతో పాటు చెట్టు చాటికి పరుగు తీశాడు. మహాలక్ష్మి కెవ్వున కేక వేసి ముందుకెళ్లబోయింది. పులి గవర్నర్ మనవణ్ణి పంజాతో పట్టుకుని తన వైపే పాక్కుంటూ వస్తున్న ముక్తానందను చూస్తోంది గుర్రుగా. సరిగ్గా ఆ సమయంలో క్యూరేటర్ అనౌన్స్మెంట్ వినపడింది స్పీకర్లోంచి. దయచేసి ఎవ్వరూ అరవకండి, కేకలు వేస్తూ పరిగెత్తకండి. బెదిరిపోయి పులులు మ్యాన్ హంటర్స్ గా మారిపోతాయి. ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడిపోండి. పిస్టల్స్ తీసి వాటిని చంపాలని కూడా ప్రయత్నించకండి. మేం వాటిని స్వాధీనంలోకి మా పద్ధతుల ద్వారా తెస్తాం. ఎవ్వరూ కంగారు పడకండి. మళ్లీ మళ్లీ అనౌన్స్ చేస్తున్నాడు అతను. కొన్ని వేల మందితో నిండిపోయిన జూ ఒక్క క్షణం నిశ్శబ్దంగా మారిపోయింది. పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. ముందుకెళ్తున్న ముక్తానందను భర్తను పరిపరి విధాలుగా చుట్టూ అరుస్తోంది మహాలక్ష్మి. పులి ముక్తానంద వైపు నడుస్తోంది. పులి పంజాలో చిక్కుకున్న గవర్నర్ మనవడు బుక్కపెట్టి మరీ ఏడుస్తున్నాడు. గవర్నర్ కూతురు భార్య బాధతో అదే పనిగా బిగ్గరగా ఏడుస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్స్ ఏం చెయ్యాలో తోచక అటు ఇటు తిరుగుతున్నారు. పులికి ముక్తానందకు మధ్య 2 అడుగుల దూరం మాత్రమే ఉంది. అప్పుడు ముక్తానంద అతి మెత్తని శరీరం ఉక్కు కవచంలా గట్టిగా అయిపోయింది. అంతవరకు పాకుతున్న నెలల పిల్లాడు ముక్తానంద లేచి నిలబడ్డాడు. టార్జాన్ వీరుడిలా పులి మీద పడ్డాడు. పులి ఆ దెబ్బకు అల్లంత దూరం ఎగిరి నేల మీద పడి బిగ్గరగా గాండ్రించింది. గవర్నర్ మనవడు కింద పడిపోయాడు. అతని భుజం మీద నుంచి ఆగకుండా రక్తం కారుతోంది. పులి ముక్తానందను చూసి తిరిగి గాండ్రించింది. నోరంతా తెరుచుకుని ముక్తానందను పట్టుకోవడానికి పంజా విసిరింది. పులి పంజాను తన ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో దాని నెత్తి మీద మోదాడు. భూకంపం దాటికి రాళ్లు చిట్లిపోయినట్లు ముక్తానంద దెబ్బకు పులి భయంకరంగా అరిచింది. ఆ సన్నివేశాన్ని కొంతమంది ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చకచకా చిత్రీకరిస్తున్నారు. పులి 2 కాళ్లను పట్టుకుని మెడవైపు విరిచి తిప్పి బలంగా తన కాళ్లతో తంతున్నాడు ముక్తానంద. అతని పట్టు నుండి తప్పించుకుని పారిపోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోందది. అయితే ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో పులి గాండ్రించసాగింది. దాని మెడ మీద కాలేసి బలంగా అదుముతున్నాడు ముక్తానంద. 10 నిమిషాలు, 5 నిమిషాలు, 1 నిమిషం. అతని అద్భుతమైన శక్తి ముందు పులి పూర్తిగా ఓడిపోయింది. ఒక్కసారిగా దాని తోకతో పైకెత్తి గెంగరాలు తిప్పి గాల్లోకి విసిరేశాడు ముక్తానంద. ఆ విసురుకు పులి సర్రుమని వెళ్లి ఎన్క్లోజర్ కు ఢీకొని వెంటనే కింద పడింది. సన్నగా మూలుగుతూ ఇసుకలో పొర్లి ప్రాణాన్ని విడిచింది ఆ భయంకరమైన పులి. చనిపోయిన పులి వైపు నిశ్చింతగా చూశాడు ముక్తానంద. అంతలోనే ఉక్కు కవచంలా మారిపోయిన అతని శరీరం
శుతిమెత్తగా మారిపోయింది. ఇసుకలో నెమ్మదిగా పాక్కుంటూ తల్లి వైపు చూస్తూ నవ్వుకుంటూ వస్తున్నాడు ముక్తానంద. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడూ చూడని అద్భుత దృశ్యం అది. ఊహకు కూడా అందని మాయ అది. కొడుకును ఎత్తుకోవడానికి నిజంగా సీతామహాలక్ష్మి భయపడింది. అంతలోనే పరుగు పరుగున అక్కడికి వచ్చిన మదన్మోహన్ కొడుకును ఎత్తుకున్నాడు. పదండి, ఇక్కడి నుంచి వెళ్లిపోదాం శార్వారు చెప్పడంతో పరుగున కారు దగ్గరకొచ్చి కారెక్కేశారు. ఆ తర్వాత సెక్యూరిటీ జీప్ ముందు సర్రుమని సాగగా వెనక ఓ ప్లాస్టా కారు వెళ్లిపోయింది. ఆ కారు వెనక పడిన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పరిగెత్తి ఆయాసంతో నిలబడిపోయారు. వండర్ఫుల్, వండర్ కిట్ అని గవర్నర్ మనసులోనే అనుకున్నాడు. అప్పుడే వచ్చిన అంబులెన్స్ లోనికి గవర్నర్ మనవణ్ణి ఎక్కించారు. ఆ అంబులెన్స్, గవర్నర్, సెక్యూరిటీ అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయాయి. కొన్ని వేల మంది ప్రజలు తేరుకోవడానికి 15 గంట సమయం పట్టింది. నెలల పిల్ల పులిని చంపాడా? నా జీవితంలోనే కాదు, ఏ పుస్తకంలోనూ, ఏ కాశీ మజిలీ కథలోనూ ఇలాంటి సంఘటన నేను చూడలేదు. క్యూరేటర్ ఇంకా తేరుకోలేదు. అతని రోమాలు ఇంకా నిటారుగానే నిలబడిపోయాయి. మనం చూసింది నిజమేనా? నిజంగా జూలో జరిగిందా? ఎవరో ఎవరినో ప్రశ్నిస్తున్నారు. అంతా భ్రమలాగా, భ్రాంతిలాగా ఉంది. రిపోర్టర్స్ కి ముక్తానంద ఎవరో తెలిసిపోయింది. చనిపోయి ఆ తరువాత ముక్తానందగా పునర్జన్మ పొందిన విశ్వకర్మ వీరోచితమైన సాహసం. పులిని చంపిన పసిబాలుడు, పులిబార్ నుండి గవర్నర్ మనవణ్ణి రక్షించిన టార్జాన్ బాలుడు, అతీతమైన శక్తులతో పులిని చంపిన ముక్తానంద అంచెలంచెలుగా ఆంధ్రప్రభలోని అన్ని ఛానల్స్ ద్వారా రిలే అయింది. ఆలస్యం లేకుండా అప్పుడే అడుగడుగున తీవ్ర సంచలనం. ముక్తానందను చూడటానికి ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రజలు మహాలక్ష్మి ఎస్టేట్స్ కు వస్తూనే ఉన్నారు. శార్వారి ఇంకా సెక్యూరిటీని పెంచాడు. అదే సమయంలో ప్రధాన స్వామీజీ వెంటనే తన వ్యూహాన్ని అప్పటికప్పుడే అమలు చేశాడు. అవతార పురుషుడు, సిద్ధ సంకల్పుడు ముక్తానంద నిజస్వరూపం అని తేదీని, ప్రదేశాన్ని స్వామీజీ ప్రకటించాడు. దేశ విదేశాల్లోని చాలా మంది భక్తులను ఆ న్యూస్ ఆకర్షించింది. దానికోసం ఆఫీస్ మంది మార్బలం వెలిసింది. పోస్టర్లు, విశ్వకర్మ క్యాసెట్లు, ముక్తానంద ఫోటోలు కొన్ని లక్షలు విపరీతంగా అమ్ముడైపోతున్నాయి. ముక్తానంద విశ్వకర్మ ఆధ్యాత్మిక సంస్థ వెలిసింది. ముక్తానంద గురించి ఏ సమాచారం రాసినా, ప్రచురించినా ఆ సంస్థకు డబ్బు చెల్లించాలి. ముక్తానంద పేరు మాటున భక్తి వ్యాపారం దేశవ్యాప్తంగా ప్రధాన స్వామీజీ సారథ్యంలో జరుగుతోంది. ప్రతిభకు, పునర్జన్మ సుకృతానికి సంబంధం ఉందనే సత్యాన్ని వేదాంతులు పటిష్టంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకానికి బలమైన పునాది లేకపోయినప్పటికీ సైంటిస్టులు కూడా దాన్ని నమ్ముతున్నారు. పాలు తాగే వయస్సులో ఉన్న శ్రీకృష్ణుడు బలశాలి అయిన పోతన అనే రాక్షసుని ఏ విధంగా చంపగలిగాడు? మామూలు మనుషుల కన్నా కొంచెం బలిష్టంగా ఉండే హనుమంతుడు శరీరాన్ని పెంచటం మాయ, 100 యోజనాల సముద్రాన్ని దాటడం ఏమిటి? బాలుడిగానే ఉన్నప్పుడు బుద్ధుడు మానవ జీవితంలోని సుఖదుఖాల గురించి చర్చించడం ఏమిటి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణమైన ప్రతిభ చూపుతున్న 15 ఏళ్లలోపు పిల్లల ప్రతిభకు పునర్జన్మ సుకృతమే కారణమా? అంచెలంచెలుగా పెరుగుతున్న బ్రెయిన్ పవరా? 3 ఏళ్ల అజయ్ పురి హైదరాబాద్ వాస్తవ్యుడైనా తన తల్లిదండ్రుల జాబ్ రీత్యా థాయిలాండ్ లోనే ఉంటున్నాడు. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో తెలివితేటలను చూపిస్తూ ఇంటర్నెట్ ను హ్యాండిల్ చేస్తున్నాడు. అజయ్ ఈమెయిల్స్ పంపగలడు. గ్రాఫిక్ వర్క్స్ లో నిష్ణాతుడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో 25 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుడిలా కంప్యూటర్స్ తో అతను ఆటలాడుకుంటున్నాడు. అతని ప్రతిభ తెలుసుకున్న ప్రధాని వాజ్పేయి అజయ్ ని ఢిల్లీలోని తన ఇంటికి పిలిపించుకుని అతని ప్రతిభను చూసి ఆశ్చర్యపోయాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆ కుర్రాన్ని ప్రత్యేకంగా అభినందించాడు. బిల్ క్లింటన్ తన భారతదేశ పర్యటనలో ఆ కుర్రాడితో మాట్లాడి అతని జ్ఞానానికి ఆశ్చర్యపోయి ప్రశంసించడమూ జరిగింది. గతంలో జన్మించిన పిల్లల కంటే ఇటీవలి కాలంలో జన్మిస్తున్న పిల్లలకు నెలలు పిల్లలుగా ఉన్నప్పుడు అసాధారణమైన శాస్త్రీయ జ్ఞానం వస్తోంది. వారిలోని సూక్ష్మ జ్ఞానాన్ని గ్రహించి సరైన పద్ధతిలో వారికి ట్రైనింగ్ ఇస్తే వారి మేధస్సు ఇంకా వికసించడానికి వీలవుతుందని ఇటీవల న్యూఢిల్లీలో పిల్లల మేధస్సు మీద జరిగిన ఒక సెమినార్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అడిషన్ డైరెక్టర్ ఏకే గోపాల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. బెలాయికి చెందిన తథాగత అవతార్ తులసి అనే 12 ఏళ్ల కుర్రాడు ప్రపంచంలో అతి చిన్న వయసులోనే అతి కష్టమైన సబ్జెక్ట్ అయిన న్యూక్లియర్ ఫిజిక్స్ లో పిహెచ్డి చేశాడు. అతని లక్ష్యం నోబెల్ ప్రైజ్ సాధించడం. శాంభవ్ పాణి అనే 4 ఏళ్ల కుర్రాడు కంప్యూటర్ కన్నా ఫాస్ట్ గా లెక్కల్ని చెప్పగలడు. 2005 సంవత్సరం వరకు క్యాలెండర్ లో తేదీలను, రోజులను నిమిషంలో చెప్పగలడు. ఎలా చెప్పగలుగుతున్నావని ఆ కుర్రాడిని అడిగితే నా బ్రెయినే ఒక కంప్యూటర్ అని అతను గర్వంగా చెప్పగలిగాడు.
అతన్ని జూనియర్ పద్మశ్రీ అని హృదయపూర్వకంగా ప్రశంసించారు ఐరన్ లేడీ కిరణ్ బేడి. సౌరభ్ కుమార్ అనే ట్రైబల్ బాలుడు ఖగోళ శాస్త్రంలో సూక్ష్మ విషయాలను వెల్లడించడం ఖగోళ శాస్త్ర పండితులకు అర్థం కావడం లేదు, వారి ఊహ కూడా అందటం లేదు. బెంగళూరుకు చెందిన 3 సంవత్సరాల శ్రీకృష్ణ సంస్కృత శ్లోక పఠనంలో దిట్ట, సంగీతంలోని వివిధ రాగాలలో అద్భుత జ్ఞానం కలిగిన బాలుడు. అతనికి ఆ వయసులో రాగ జ్ఞానం ఎలా వచ్చింది? 16 ఏళ్ల జేసన్ ఫెర్నాండెజ్ కిడ్స్ వెబ్సైట్ ను సృష్టించి సంచలనాన్ని సృష్టించాడు. సైకాలజిస్టులు అతని ఐక్యూను పరిశీలించగా 12% మాత్రమే అని తేలింది. కంప్యూటర్లో తలెత్తే సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఆ కంప్యూటర్ వెబ్సైట్ ద్వారా రాక్ అనే పత్రిక కోసం రాగాలను సృష్టించాడు. అతని ఇంటర్నేషనల్ బాలల అవార్డుకు ఎంపిక చేశారు కూడా. 4.5 సంవత్సరాల కౌశిక్ విశ్వనాథన్ రచనా రంగంలో అద్భుతమైన ప్రతిభాశాలి. ఆ వయసులో అతను రాసిన ఆర్టికల్ ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించింది. అతనిప్పుడు మద్రాసు నుంచి వస్తున్న చాటర్ బాక్స్ అనే పిల్లల పత్రికలో సైన్స్ ఫిక్షన్ కాలమిస్ట్. అతను సైన్స్ ఫిక్షన్ కు సంబంధించిన కథలు, నవలలు 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు. ప్రస్తుతం కౌశిక్ కర్ణాటక సంగీతాన్ని అభ్యసిస్తున్నాడు. బెంగళూరుకు చెందిన 12 ఏళ్ల ప్రియాంక పెయింటింగ్ లో నిపుణురాలు. 8 ఏళ్ల అంజోరి సాంప్రదాయ సంగీతంలో ప్రతిభను చూపిస్తోంది. 14 ఏళ్ల వికాస్ భరద్వాజ్ గాత్ర సంగీతంలో అందవేసిన చెయ్యి. 14 ఏళ్ల మోహిత మర్చెంట్ వెరైటీ ఆలోచనల్లో నిపుణుడు. యునెస్కో రీడర్స్ డిజైస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అద్భుతమైన అసాధారణమైన ఆలోచనల పోటీల్లో రైలు బండి పైన విండ్ మిల్ అమర్చడం అనే ఐడియాకు బహుమతి పొందాడు. విండ్ మిల్ ద్వారా జనరేట్ అయ్యే పవర్ తో రైలు నడపవచ్చని అతని ఆలోచన. వరాకిల్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ లో అనిత్ నిపుణుడు. 12 ఏళ్ల అనిత్ భగవద్గీత నేర్చుకున్నాడు. వేదాలను శాస్త్రీయంగా పఠించగల. అలాగే అతను తన చెల్లెలు అనులక్ష్మితో కలిసి అనాథల కోసం మ్యాజిక్ ప్రదర్శనలు ఇస్తున్నాడు. 30-40 ఏళ్ల వయోజనులకు కూడా కష్టసాధ్యమైన పనులను అద్వితీయమైన ప్రతిభను చిన్న వయసులోనే ఎలా చూపించగలుగుతున్నారు? కేవలం ఒక్క రంగంలోనే కాకుండా పెద్దవారు సైతం ప్రవేశించడానికి భయపడే రంగాల్లో అసాధారణమైన ప్రతిభను ఎలా చూపించగలుగుతున్నారు? ఈ విషయంలో ఈ చిన్నారుల బ్రెయిన్స్ ని శాస్త్రీయంగా స్కాన్ చేసి బ్రెయిన్ కణాల్లోని ప్రత్యేకతను గమనిస్తున్నారు పరిశోధకులు. నిన్నటి తరానికి నేటి తరానికి మధ్య తేడా ప్రపంచం ఉత్పత్తి కావటం, గొప్ప సైన్స్ జ్ఞానం వారికి అందుబాటులోకి రావడం అని అంటున్నా వాటిని పట్టుకునే బ్రెయిన్ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది కీలకమైన ప్రశ్న. ఇవన్నీ మన కళ్ళెదుటే జరుగుతున్న సంఘటనలైతే కళ్ళెదుటకు రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటిదే ముక్తానంద జూలోని పులిని చంపడం. అదొక అతీతమైన శక్తికి నిదర్శనమా, భౌతిక శక్తికి నిదర్శనమా? ఆ విషయమై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. న్యూయార్క్ ఫోన్ మోగ్గానే రిసీవర్ అందుకున్నాడు ఆ వ్యక్తి. నేనే ధనంజయని సార్, మీరు చెప్పినట్లుగా అందరినీ నా వైపు తిప్పుకున్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటారు అడిగాడు ధనంజయ్. ఇలాంటి విషయాల్లో ఫోన్లో చర్చించడం మంచిది కాదని నీకు చాలా సార్లు చెప్పాను. రెస్ట్ హౌస్ కి రా, రాత్రి 10 గంటలకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి. సమయం రాత్రి 7 గంటలు. న్యూయార్క్ నగరంలోని ఫారెస్ట్ హిల్స్ క్వీన్స్ 67వ రోడ్లో ఉన్న 9945 బర్కిలీ అపార్ట్మెంట్స్. కారు దిగి లోనికి నడిచాడు ధనంజయ్. అప్పటికి ఆ వ్యక్తి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ధనంజయ్ లోనికి రాగానే సంభాషణ సగంలో ఉండగానే ఆ ఫోన్ ని కట్ చేశాడు. ధనంజయ్ ఆ సమయంలో రోషంగాను ఉద్వేగంగాను ఉన్నాడు. మీరు చెప్పినట్టల్లా చేశాను. ఇప్పుడు ఏమైంది? రోజు రోజుకి ఆ శతానంద అధికారం బలం పెరిగిపోతోందే తప్ప ప్రత్యేకించి నాకేం జరగడం లేదు. నా చెల్లెల్ని మేనేజింగ్ డైరెక్టర్ ని చేసి నేను ఏమీ చేయలేని పరిస్థితిని కల్పించాడు ఆ శతానంద. నిరాశగా అసహనంగా అన్నాడు అతను. ఈ ఐడియా శతానందది కాకపోవచ్చు, విశ్వకర్మదే ఆ ఐడియా. ఎందుకంటే నేను కూడా ఇలాగే భయంకరంగా దెబ్బతిన్నాను విశ్వకర్మ చేతిలో గతంలో. తాను తిన్న దెబ్బ గుర్తొచ్చి అన్నాడతను. అంటే ఏమీ అర్థం కావడం లేదు ధనంజయ్కి. నిన్ను నేను ఊరికే చేరదీయలేదు, బాగా ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం చేరదీశాను. సాధారణ ఉద్యోగ స్థాయిలో ఉన్న నిన్ను జనరల్ మేనేజర్ స్థాయి వరకు పెంచాను. ఎందుకో తెలుసా? తెలీదు. నా శత్రువును అణగదొక్కటానికి నేను నిన్నొక అస్త్రంగా ఉపయోగించదలిచాను కనుక. ఎవరు మీ శత్రువు? కాసేపు మౌనంగా ఉండి చెప్తే భయపడతావు చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి. చెప్పండి, సస్పెన్స్ తట్టుకోలేక అడిగాడతను. విశ్వకర్మ. విశ్వకర్మ మీ శత్రువా? ఫ్రెండ్ కాదా? అతను నా ఫ్రెండ్ ఏమిటి? ఆగర్భ శత్రువు, నాకు నమ్మక ద్రోహం చేసిన పరమ శత్రువు. విశ్వకర్మ మీకు నమ్మక ద్రోహం చేశాడా? అవును. ఎలా? ప్రశ్నించాడు ధనంజయ్.
అతని కంటే ముందు అమెరికాకు వచ్చింది నేను. తన ఆలోచనలకు ఆశయాలకు ఇండియా సరిపోదంటే మొదట ఆశ్రయం కల్పించి నేను వర్క్ చేసే ఫామ్లో సాఫ్ట్వేర్ ఎనలైజర్ గా ఉద్యోగం ఇప్పించింది నేను. మనమే సొంతంగా ఓ ఫామ్ పెడదామని విశ్వకర్మ ప్రపోజ్ చేస్తే అవసరమైన ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది నేను. తన తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగాడు విశ్వకర్మ. అంగబలం అర్థబలం సంపాదించాడు. ఒక ఫైన్ ఈవినింగ్ నా వాటాను నాకు ఇచ్చేసి నన్ను చీఫ్ జనరల్ మేనేజర్ అన్నాడు. ఇప్పటికే ఎంబీఏ చదువుతున్న నా కొడుకుని ఎండీగా చేస్తానని నాకు చెప్పాడు. అప్పుడు అతని కొడుకు హై స్కూల్ స్టడీస్ లో ఉన్నాడు. అతని మాటల్ని నేను నిజమేనని నమ్మాను. నా కొడుకు బంగారు జీవితం కోసం నా ఆత్మను చంపుకుని అతని దగ్గర సహనంతో వర్క్ చేశాను. నా కొడుకు ఎంబీఏ పూర్తి చేసి విశ్వకర్మను కలిశాడు. అతను చెప్పిన మాటలు ఎప్పుడో మర్చిపోయాడు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చి నీ తెలివితేటల్ని గాని మీ నాన్న తెలివితేటల్ని గాని నేను ఎప్పటికీ తక్కువ అంచనా వేయను. ఎందుకంటే ఒక ఎంపైర్ ని బిల్డప్ చేయాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు నేను తీసుకోకపోతే నేను బిజినెస్ మ్యాగ్నెట్ ని కాలేను. ప్రేమతోనో వాత్సల్యంతోనో అభిమానంతోనో నేను నిన్ను ఎండీగా చేసినా నీ తండ్రి వారసత్వంతో నీ వారసత్వంతో ఈ కంపెనీ నడుస్తుందే తప్ప నా వారసత్వంతో నడవదు. రేపు నా కొడుకును మీరిద్దరూ బయటికి గంటేయొచ్చు. కనుక ఆశ్రితులనెప్పుడు ఉద్యోగులుగానే ఉంచాలి అనే సూక్ష్మం ప్రకారం నీకు ఈ ఉద్యోగాన్ని ఇస్తున్నానని చెప్పాడు. ఈ సంస్థకు మొదట పేరు పెట్టి దానికి రూపకల్పన చేసి ఫండ్స్ రైజ్ చేసి మీ చేతికిచ్చింది నా తండ్రి. అంకుల్, మాకిద్దరికీ మీరు అన్యాయం చేస్తున్నారంటూ ఎదురు తిరిగాడు నా కొడుకు. చిన్నగా నవ్వాడు విశ్వకర్మ. చూసావా, నీలోని తిరుగుబాటు తత్వాన్ని నేనెప్పుడో పసిగట్టాను. చేస్తే నేనిచ్చిన ఉద్యోగాన్ని చెయ్యి, అది ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నిర్దాక్షిణ్యంగా చెప్పేశాడు విశ్వకర్మ. ధర్మం, న్యాయం, ఉపకార గుణం ఏమీ లేని మహా క్రూరుడు విశ్వకర్మ అని ఆ సమయంలోనే నాకు తెలిసింది. విసురుగా అక్కడి నుంచి వచ్చేసి అక్కడ జరిగిన విషయాన్నంతా నాకు చెప్పాడు అతను. నేను వెళ్లి ఇది అన్యాయం అంటూ విశ్వకర్మను నిలదీశాను. బిజినెస్ లోనూ యుద్ధంలోనూ ఏది అన్యాయం కాదన్నాడు. నేను నిరాశగా వచ్చేశాను. చెప్పడం ఆపి ధనుంజయ్ కళ్ళల్లోకి చూశాడు ఆ వ్యక్తి. అసలు మీకు అబ్బాయి ఉన్నట్టు ఇప్పటి వరకు నాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అడిగాడు ధనుంజయ్ ఆసక్తిగా. నేను న్యూయార్క్ లో ఉండనని సింగపూర్ లో తాను సొంతంగా ఓ ఫామ్ పెట్టి తనని తాను ప్రూవ్ చేసుకున్నాక నమ్మక ద్రోహం చేసిన విశ్వకర్మకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తానని చెప్పి సింగపూర్ బయలుదేరిన కొన్ని గంటలకు నాకు వార్త తెలిసింది. ఆ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురైందని, నా కొడుకు దారుణంగా చనిపోయాడని. ఆఖరికి నా కొడుకు శవం కూడా నేను చూసుకోలేకపోయాను. అప్పటి నుంచి నాలో కసి మరింత పెరిగింది. విశ్వకర్మను ఎప్పటికైనా దెబ్బ కొట్టాలి అని ప్రతి క్షణం నా హృదయం ఘోషిస్తూనే ఉంది. నన్ను తన స్నేహితుడిగా ఆత్మీయుడిగా నమ్మినట్లుగా నన్ను నటించేవాడు విశ్వకర్మ. నేను అలాగే ఉండేవాణ్ణి. ఇద్దరి మధ్య పెద్ద అగాధం, ఎవ్వరికీ తెలియని దూరం. ఆ దూరం గురించి విశ్వకర్మకు మాత్రమే తెలుసు. కానీ అతను బ్రతికుండగా నేనేమీ చెయ్యలేకపోయాను. అతని ఎంపైర్ కూలదోసి చైర్మన్ పదవిలోంచి అతన్ని తప్పించాలని అనుకున్న సమయంలో అతను సడన్ గా ఫిలాసఫీ వైపు మరలిపోయి విధుల నుండి తప్పించుకున్నాడు. నేను అతన్ని ఏం చేయగలను? కొడుకు శతానంద. విశ్వకర్మ ఆ సమయంలోనైనా నన్ను చైర్మన్ గా చేస్తాడని నిజంగా ఆశించాను. కానీ లేదు, తన కొడుకుని చైర్మన్ గా చేసి కోడల్ని మేనేజింగ్ డైరెక్టర్ ని చేశాడు. అప్పుడు నా మనసు మరింతగా రగిలిపోయింది. ఆ సమయంలోనే అసహనంతో ఉన్న నీ మీద నా దృష్టి పడింది. అందుకే నిన్ను నేను చేరదీశాను. ఇక ఇప్పుడు నా కక్ష విశ్వకర్మ వారసుడు శతానంద మీద. ఎప్పుడు నెమ్మదిగా ఫిలాసఫర్ గా కనిపించే ఆ వ్యక్తి చెప్పింది విని రగిలే జ్వాల అని తెలుసుకున్న ధనుంజయ్ మొట్టమొదటిసారిగా చాలా ఆశ్చర్యపోయాడు. చూడు ధనుంజయ్, ఆప్యాయతలు అనుబంధాలు బిజినెస్ లో అంతగా ప్రభావితం చెయ్యలేవు. నువ్వు అనుకున్నట్లుగా నీ లక్ష్యానికి చేరువ కావాలంటే నేను చెప్పినట్టుగా చేస్తే పైకొస్తావు. చేస్తావా? చేస్తాను, దృఢ నిశ్చయంతో చెప్పాడు ధనుంజయ్. విశ్వకర్మ కమ్యూనికేషన్స్ కి నేను చైర్మన్ కావాలి. ఆ పోస్ట్ లో నేను ఒక్కరోజైనా ఉండాలి. చైర్మన్ పోస్ట్ నాకు, మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ నీకు. నా తర్వాత విశ్వకర్మ కమ్యూనికేషన్ సంస్థ చైర్మన్ నువ్వే. అందమైన మహా అధికారిక కళల ప్రపంచం ధనుంజయ్ కళ్ల ముందు అప్పటికప్పుడు నిలిచింది. అదెలా సాధ్యం? ప్రశ్నించాడు ధనుంజయ్. మొదట శతానందను మానసికంగా కృంగదీయాలి. విశ్వకర్మ సంస్థను అల్లకల్లోలం చెయ్యాలంటే అపురూప చావాలి, దారుణంగా చావాలి. ఆమెను చంపుతావో చంపిస్తావో పూర్తిగా నా ఇష్టం. అపురూప నా చెల్లెలు. ఆ మాటలు వింటూనే విపరీతంగా షాక్ తింటూ అన్నాడు ధనుంజయ్. బంధుత్వానికి లోనైతే
బిజినెస్ మ్యాగ్నెట్ కాలేవని చెప్పింది. అందుకే ఒక్క విషయం జ్ఞాపకం తెచ్చుకో, తన భర్తతో చెప్పి నిన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేయిస్తానని చెప్పిన నీ చెల్లెలు డబుల్ గేమ్ ఆడి ఆ పోస్ట్ ను కొట్టేసింది. అవునా? ఆ క్షణంలో ఆమెను చంపైనా ఆ పోస్ట్ ను దక్కించుకుంటానని ప్రతిజ్ఞ చేశావు, గుర్తుందా? ఉంది. అయితే చంపు. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ధనుంజయ్. ఆ వ్యక్తి ధనుంజయ్ నరంలోకి అధికార కాంక్షను ఎక్కించిన ఉద్వేగం, రగిలే ప్రతీకారం ధనుంజయ్ కళ్లల్లో బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముహూర్తం ఎప్పుడు? ప్రశ్నించాడు ధనుంజయ్. రేపే. ఎలా చంపుతావు? సారి తాను రహస్యంగా శతానంద్ ఇంటి నుండి తీసుకొచ్చేసిన పిస్టల్ గుర్తుకొచ్చింది ధనుంజయ్కి. ఆ విషయాన్ని అతనికి చెప్పాడు అతను. మూడో కంటి వాడికి తెలిస్తే చాలా ప్రమాదం. రేపు అపురూప ప్రోగ్రాం ఏమిటి? అడిగాడు ఆ వ్యక్తి. రేపు సాయంత్రం అట్లాంటాలో జరగబోయే నార్త్ అమెరికా లేడీస్ అసోసియేషన్ మీటింగ్ లో చీఫ్ గెస్ట్ గా వెళుతుంది, చెప్పాడు ధనుంజయ్ గుర్తు చేసుకుని. ఎన్ని గంటలకు? ఇక్కడ ఫ్లైట్ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అట్లాంటాకు 5:30కు చేరుతుంది. ఆమె కోసం ప్రత్యేకంగా హోటల్లో సూట్ బుక్ చేశారు. ఏ హోటల్? అట్లాంటాలోని బ్రౌన్ మొహల్లా. 6:30 నుంచి 10 గంటల వరకు మీటింగ్, ఆ తర్వాత డిన్నర్. మర్నాడు ఉదయం అట్లాంటా నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తుంది, చెప్పాడు వివరాలతో సహా. గుడ్ మార్నింగ్. ఉదయం అట్లాంటా నుంచి ఆమె బయలుదేరదు అన్నాడు ఆ వ్యక్తి ఓ పథకంతో. అంటే? ఎందుకంటే డిన్నర్ నుంచి వచ్చిన ఆమె ఆ తర్వాత శవం అయిపోతుంది కనుక, చెప్పాడు ఆ వ్యక్తి. అయితే నేను ఈవేళ వెళతాను అన్నాడు, తాను చేసుకునే ఏర్పాట్ల గురించి పూర్తిగా చర్చించాక వెళుతూ. నేను ఫోన్ టచ్ లో ఉంటాను అని చెప్పి ఆ గెస్ట్ హౌస్ లోంచి గబగబా బయటకొచ్చాడు. బయటికి వెళ్లిపోతున్న ధనుంజయ్ వైపే అలా చూస్తూ లోపలే కసిగా నవ్వుకున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి డాక్టర్ విశ్వనాథన్. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.